ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యైచ్చ తస్సై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. మొట్టమొదటగా తవనంపల్లి పుత్తూరు గ్రామదేవత అయినటువంటి సత్యమ్మ తల్లికి శిరసొంచి నమస్కరిస్తూ సూర్య భగవానుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశిస్తున్నటువంటి ఈ సంక్రాంతి పర్వదినాన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆసీనులైనటువంటి రామభక్తులకందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఏ సర్గను విన్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తెలిసో తెలియకుండానో ఏ సర్గనవుతే విన్నంత మాత్రం చేత ఎన్నో జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి రాహుకేతు దోషాలు తొలగిపోతాయో, ఏ సర్గను విన్నంత మాత్రం చేత ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి రుణ బాధలు తొలగిపోయి ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందో, ఏ సర్గను విన్నంత మాత్రం చేత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సైతం నయమై ఆ వ్యక్తికి చక్కటి ఆరోగ్యం కలుగుతుందో, అలాంటి మహిమాన్వితమైనటువంటి వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో నిక్షిప్తమైనటువంటి నాగపాశ విమోచన సర్గను ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ ముందర విన్నవిస్తాను. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు గడిచిపోతున్నా సంతానం లేక బాధపడుతుంటే భగవంతుని అనుగ్రహంతో పుత్ర కామేష్టి యాగం చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. తతో యజ్ఞ సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయః తతంచ ద్వాదశే మాసే చైత్రే నవమిక తిథౌ నక్షత్రే అతిథి దైవేత్యే స్వవుచ్చ సంతేషు పంచేషు గ్రహటే కర్కేట లగ్నే వాక్పాత ఇందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్షణ సంయుతం. అయా, పుత్ర కామేష్టి యజ్ఞం చేసి 6 ఋతువులు గడిచిన తరువాత 12 మాసాలు గడిచిన తరువాత చైత్రమాసంలో నవమి తిథి రోజు పంచగ్రహాలు వారి వారి స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండగా ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథం, అయా, ఒక వ్యక్తి పుడితే ఆ ఊర్లో సంబరాలు చేసుకుంటారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారు. ఇంకా ఒక గొప్ప వ్యక్తి పుడితే ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారు. ఇంకొక వ్యక్తి పుడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారేమో, కానీ సర్వలోకాల చేత నమస్కరింపబడినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్షణ సంయుతం. మంచి లక్షణాలు ఉన్నటువంటి, అన్ని 16 లక్షణాలు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఈ భూమిపై అవతరించారు. అయ్యా, భరతుడితో రామ లక్ష్మణులు శత్రుఘ్నులు కూడా పుట్టారు, పెరిగి పెద్దవారు అవుతున్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చి రాముల వారిని తనతో పాటు అడవులకు తీసుకురమ్మని అడిగితే ఊనషోడశ వర్షే రామో రాజీవలోచన ఊనషోడశవర్షే రామో రాజీవలోచనః నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః.
ఒక్కసారిగా తల్లడిల్లిపోయినటువంటి ఆ దశరథ మహారాజు, గురువుగారు, నా కొడుక్కి ఇంకా 16 ఏండ్లు కూడా నిండలేదు, లేక లేక పుట్టినటువంటి నా కొడుకుని మీరు మీతో పంపించమని అడుగుతున్నారు. దశరథ మహారాజుకు అర్థమైపోయింది, ఆ తాటకి, ఆ సుబాహు, ఆ మారీచులు మామూలు సాదాసీదా రాక్షసులు కారని, వెళితే వాళ్ళని ఎదుర్కొని తిరిగి రాగలిగిన వాడు ఎవ్వరూ లేరని, లేక లేక పుట్టినటువంటి తన కొడుకుని పంపించడానికి భయపడిపోతూ, ఊన షోడశ వర్షే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్చామి సహ రాక్షసై. గురువుగారు, ఆ రాక్షసులతో పోరాడేటటువంటి బలం నా కొడుకుకు లేదు. అహం ఏవ ధనుష్పాణి గోప్తా సమరమూర్ధాని యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావత్ యోత్సే నిశాచరై. మీరు అనుమతిస్తే నేనే స్వయంగా సైన్యాన్ని వెంటబెట్టుకొని మీ యొక్క యజ్ఞానికి కాపుగాస్తాను. నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆ రాక్షసులతో పోరాడి మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. దయచేసి నా కొడుకును మాత్రం మీతో పంపించమని అడగకండి అని అడుగుతారు. మామూలుగా పిల్లల కోసం అహర్నిశలు కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాడు. పిల్లలకి ఏమైనా అవుతే ఆ తండ్రి తల్లడిల్లిపోతాడు. ఎవరైనా సరే రామాయణాన్ని గనుక చిన్నప్పటి నుంచే చదివితే తండ్రి తత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. దశరథ మహారాజు యుద్ధంలో సింహంలాగా చెలరేగిపోయేటటువంటి రారాజే అయినా తన బిడ్డ కోసం ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే తాపత్రయపడతాడో అలా తాపత్రయపడుతుంటే రాముల వారు వెనక నుంచి చూస్తూ ఉంటారు. అరేరే, నా నాన్నగారు నా కోసం ఎలా తల్లడిల్లుతున్నారు. అంతలో వశిష్ఠ మహర్షి కలగ చేసుకొనే, దశరథ, వచ్చింది ఎవరు అనుకుంటున్నావయ్యా? సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి. ఆయన వచ్చారంటే లోక కళ్యాణం కోసం వచ్చారని అర్థం. ఏ మాత్రం ఆలోచించకుండా రాముల వారిని పంపించు అని చెప్తారు. వశిష్ఠ మహర్షికి తెలుసు, విశ్వామిత్ర మహర్షి వచ్చింది 3 స్త్రీల కోసం. ఒక స్త్రీని సంహరించడం, ఒక స్త్రీని ఉద్ధరించడం, ఇంకొక స్త్రీతో కళ్యాణం జరిపించటం. ఒక స్త్రీ తాటకిని సంహరించడం, అలాగే అతి ముఖ్యమైనటువంటి ఆ యొక్క అహల్య పాపం, ఆమె ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తోంది. రాముల వారి స్పర్శ తగిలితే తప్ప ఆ శోకం, ఆ పాపం, ఆ శాపం విమోచనం కాదని విశ్వామిత్ర మహర్షి వచ్చారు. రాముడిగా తీసుకుపోయి శ్రీరాముడిగా తీసుకురావాలనే కారణంతో విశ్వామిత్ర మహర్షి వచ్చారని తెలుసుకున్నటువంటి వశిష్ఠుల వారు చెప్పటంతో రామలక్ష్మణులు బయలుదేరి వెళుతారు. తాటక సంహారం జరుగుతుంది. సీతాదేవితో అంగరంగంగా రాముల వారి కళ్యాణం జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగి అయోధ్యకు వస్తారు. కాలం రివ్వున తిరుగుతుంటే రాముల వారికి పట్టాభిషేకం చెయ్యాలనేటటువంటి నిర్ణయం దశరథ మహారాజు తీసుకోగానే కైకేయి తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం, రాముల వారికి అరణ్యవాసం చెయ్యాలని పట్టుపట్టడంతో ఒక్కసారిగా తలకిందులవుతుంది దశరథ మహారాజు చేసినటువంటి ప్రణాళిక. దశరథ మహారాజు పాపం తన అంతఃపురంలో ఉంటే రాముల వారు వస్తారు. రాముల వారు రాగానే ప్రతిసారి దశరథ మహారాజు ఎంతో ప్రేమతో పిలిచి ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించే తన నాన్నగారు
తన బిడ్డను చూడగానే కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి తల పక్కకు తిప్పుకోవడంతో రాముల వారు ఒక్కసారిగా భయపడిపోతారు. అయ్యా, నేనేమైనా తప్పగారు ఎంతో ప్రేమతో పలకరించేవారే నేను రాగానే, ఈరోజు నేను రాగానే తల తిప్పుకుంటున్నారు. అమ్మా, నేనైనా తప్పు చేసుంటే చెప్పమ్మా అని చెప్పగానే, రామా అలాంటిదేం లేదయ్యా, మీ నాన్నగారికి మొహమాటం, ఆయన నాకు 2 వరాలు ఇచ్చాడు, నిన్ను అడవులకు పంపించాలి, భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యాలని. నువ్వు ఆ మాట ఎక్కడ తప్పుతావో, నువ్వు ఎక్కడ అడవులకు పోనంటావో అని ఆయన నీళ్లు కూడా తాగకుండా ఉన్నాడయా అని చెప్పగానే దశరథ మహారాజు ఒక్కసారిగా సింహాసనం నుంచి కింద పడిపోతుంటే రాముల వారు పరిగెత్తుకుంటూ పోయి తన తండ్రి యొక్క శిరస్సు కింద తన చేతిని ఉంచి, రామః అపి ఉత్తాప్య రాజానాం కైకేయ్య అభిప్రచోదితః కసయా ఇవ ఆహతః వాజీవనం గంతుం కృతత్వరః. రాముల వారు ఎప్పుడైతే తన తండ్రి గారికి దెబ్బ తగులుతుందో ఏమని ఒక్క ఉదుటిన పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రి శిరస్సు కింద తన చేతులు ఉంచి అలా తీసి సింహాసనం మీద కూర్చొని పెడుతుంటే, రామః అపి ఉత్తాప్య రాజానాం కైకేయ్య అభిప్రచోదితః కసయా ఇవ ఆహతః వాజీవనం గంతుం కృతత్వరః. ఒక గుర్రాన్ని స్వారీ చేస్తున్నటువంటి ఒక రౌతు ఆ గుర్రం వెళ్ళిపోతున్నా మరింత వేగంగా వెళ్ళాలని ఆ యొక్క జాటితో ఎలా అయితే ఆ గుర్రాన్ని కొడుతాడో, రాముల వారు అడవులకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నా పాపం తనకు జన్మనిచ్చిన తండ్రి కింద పడిపోతుంటే తీసి సింహాసనం మీద కూర్చొని పెడుతుంటే గుర్రాన్ని జాటితో కొట్టినట్లు రాముణ్ణి మరింత పరుషంగా మాట్లాడుతుంది. రామా, ఎప్పుడు వెళతావయ్యా, నువ్వు వెళతావా లేదు అని మీ నాన్నగారు బాధపడుతున్నారంటే, అమ్మా నా అహం అర్థపరః దేవీ లోకం ఆవత్సం ఉత్సహే విద్ధిమాం ఋషిభిషితల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు రాజ్యం అంటే లెక్కలేదమ్మా, నేను మనిషికి విలువనిచ్చేవాణ్ణి, మాటకు విలువనిచ్చేవాణ్ణి. డబ్బుల కోసమో పదవి కోసమో మంది మార్బలం కోసమో బతికేటటువంటి కాడమ్మా ఈ రాముడు. నా అహం అర్థపరః లోకం, నా అహం అర్థపరః దేవీ లోకం ఆవుత్సం ఉత్సహే విద్యమాం ఋషిభిషితల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ఒక ఋషి లాంటి వాణ్ణమ్మా, నాకు కావాల్సింది ధర్మమే. ధర్మం కోసం ప్రాణాన్నిచ్చటానికైనా ఈ రాముడు సిద్ధమమ్మా. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యదా పితృశుశ్రూష తస్వా వచనక్రియ. అమ్మా, ధర్మం తెలుసుకోవాలంటే పని లేదమ్మా, రోజు పురాణాలు చదవాల్సిన పని లేదమ్మా, నాన్నగారు చెప్పింది చేయడమే అదే ధర్మం. నాన్నగారికి సేవ చేయడం ఏదైతే ఉందో అదే ధర్మమమ్మా. నాన్నగారు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు అడవులకు పొమ్మని, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను తల్లి. నాకు రాజ్యకాంక్ష లేదమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతానని తండ్రి గారికి ప్రదక్షిణ నమస్కారం చేసి, తల్లి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి, పినతల్లికి నమస్కారం చేసి రాముల వారు వచ్చేస్తుంటే, రాముడి మిత్రులు లక్ష్మణస్వామి వాళ్ళ తల్లి అందరూ వగచి ఏడుస్తుంటే వాళ్ళందరినీ సముదాయపరచి చివరిగా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గర సెలవు తీసుకోవడానికి చివరిసారిగా నాన్నగారిని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు తట్టుకోలేక ఒక మాట అంటారు, రామా, నేను నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నానయ్యా, మాట ఇచ్చేశా, నువ్వు ఒక పని చేయి,
నేను నిన్ని అడవులకు పోరా అంట, రాజ్యం ఏనంట. నువ్వు ఒక పని చేయి, నువ్వు క్షత్రియుడు కదా, నా మీద యుద్ధం ప్రకటించు. నీ దగ్గర ఉన్న ధనుర్వేద శాస్త్ర విద్యలో నేను 3 రోజుల కన్నా నీ ముందర నిలబడలేను. అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయాస్తవ్యమే వాద్యా భవరాజా నిగృహ్యమాం. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేయి, నువ్వు సింహాసనంలో కూర్చో. నువ్వు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నేను కారాగారంలో నుంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రామా. నువ్వు అడవులకు పోతే బతకలేనయ్యా. ఇక్కడ ఒక తండ్రి పిల్లల కోసం ఎలా తాపత్రయపడతాడో రామాయణం కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. మనం కొద్దిమంది ఇళ్లల్లో చూస్తుంటాం, తండ్రి ఎన్నో కష్టాలు పడి ఒక పూట తినకపోయినా పిల్లవాడిని ఉన్నత విద్యలు చదివిస్తాడు. తనకున్న మొత్తం ఆస్తిని కొడుకు పేరు రాసేస్తాడు. అయినా ఆ కొడుకు రామాయణం చదవకుండా మన సనాతన ధర్మాన్ని సరిగా ఆకలింపు చేసుకోకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఎంత ఆస్తి ఇచ్చినా ఉన్న ఒక ఇల్లు ఆ తండ్రి కూతురి మీద రాసేశాడని తండ్రితో మాట్లాడకుండా తిరుగుతున్నటువంటి కొడుకులు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు. ఆ పిల్లలే కనుక రామాయణాన్ని కానీ చదివితే తండ్రి పిల్లల కోసం ఎలా తాపత్రయపడతాడో, తనకు ఒక చిన్న దెబ్బ తగిలిన తండ్రి ఎలా తల్లడిల్లు పోతాడో రామాయణంలో అయోధ్యకాండలో ఈ ఘట్టం కన్నులకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తుంది. అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయాస్తవ్యమే వాద్యా భవరాజా నిగ్రహ్యమాం. తను కారాగారంలో ఉండటానికి కూడా సిద్ధపడిపోతున్నాడు. కానీ తన కొడుకు అడవులకు పోతే బతకలేడని, అడవులకు పోవద్దని మాట కూడా తప్పకుండా తన కొడుకుకి ఒక పరిష్కారం చూపిస్తున్నాడు. అయ్యా, మనం చూస్తే విదేశీ రాజులు రాజ్యం కోసం తండ్రిని కారాగారంలో పెట్టి తండ్రికి అన్నం కూడా పెట్టకుండా రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విదేశీ రాజుల్నే ఈ దేశం చూసింది. కానీ తండ్రే రాజ్యం ఇస్తాను నన్ను కారాగారంలో పెట్టంటే రాజ్యాన్ని తృణప్రాయంగా తీసేసి, నాన్నగారు పితాహి దైవతం తదా దేవతానపి స్మృతం తస్మాత్ దైవతేవ మిత్యేవ కరిష్యామి పితృవచః. నాన్నగారు మీరు అలా అనకూడదు నాన్నగారు. భవాన్ వర్ష సహస్రాయ పృథ్వ్యాం నృపతే పతః అహం తు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనృతం. నాన్నగారు ఎప్పుడైతే తన తండ్రి తనను జైల్లో పెట్టి రాజ్యగా ఉండమన్నాడో అలా చెప్పకండి నాన్నగారు. భవాన్ వర్ష సహస్రాయ మీరు 1000 ఏళ్ళు రాజుగా అయోధ్య పట్టణాన్ని పరిపాలించండి. అహంతో నేను అరణ్యే వత్సామి నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. నమే కార్యం త్వయా అనృతం నా కోసం మీకు చెడ్డ పేరు రాకూడదు నాన్నగారు. ఒక కొడుకంటే ఒక పిల్లవాడంటే ఎలా బ్రతకాలో రాముల నాన్నగారు నా ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు నాన్నగారు. అయ్యా, ఒక వ్యక్తి సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించచ్చేమో, కానీ అంతవరకు గౌరవంగా బ్రతుకుతున్నటువంటి తన తండ్రి గారు సమాజంలో తల వంచుకోవాల్సి వస్తుందని కోట్లు వచ్చిన ఆ వ్యాపారాన్ని తృణప్రాయంగా తీసేసి తండ్రికి ఏ పని చేస్తే సంతోషమో ఆ పని చేస్తున్నాడంటే ఆ పిల్లవాడు రామాయణం చదివినాడని గుర్తు. నాన్నగారు భవాన్ వర్ష సహస్రాయ
పృథ్వ్యాం నృపతే పతి అహం తు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనృతం. ఇన్ని వేల సంవత్సరాలు మీరు సత్యాన్ని నమ్ముకొని బతికారు. మన పెద్దలు చెబుతుంటారు, మనిషికి మరణం ఉంది కానీ మాటకు మరణం లేదరా అని. మా నాన్నగారు చెప్పిన మాట, ఒరే హరి, మనిషికి మరణం ఉంది. నువ్వు ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నిలబడాలి. మాట తప్పితే మరణించినట్లని చెప్పే పూర్వీకులు ఉన్న రోజులు. కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వాలు రామాయణాన్ని పాఠ్యాంశాల నుంచి ఒక సెక్యులరిజం అనే పదం పెట్టి తీసేసిందో, రాముడంటే ఎవరు, రాముడు నడిచిన మాట, రాముడు నడిచిన బాట తెలియకుండా పోయి దేవుడు లాంటి తండ్రికే ఎదురు తిరిగేటటువంటి రోజులు. మనం భగవంతుడు ఉన్నా భగవంతుడికి ఎదురుగా కూర్చోకుండా పూజారి గారు ఒక పక్క, నేను ఒక పక్క కూర్చున్నా. మనం దేవాలయంలో కూడా దేవుడికి నమస్కరించేటప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కరించం. అభిముఖ పూజ మన సనాతన ధర్మంలో నిషిద్ధం. నాన్నగారు కూర్చుంటే నాన్నగారు ముందర కనీసం ఎదురుగా నిలబడుకొని కూడా మాట్లాడేవారు కారు ఒకప్పుడు. నాన్నగారిని సాక్షాత్ భగవంతుడి స్వరూపంగా భావించి నాన్న చెప్పిన మాట మంచిదా చెడ్డదా అని కాకుండా, నాన్న ఏమి చెప్పినా అది పిల్లలు బాగుండాలనే మనసా వాచా నమ్మి బతికినటువంటి కాలం మన పూర్వీకులది. రాముల వారు అదే చెబుతున్నారు, నాన్నగారు, నా వల్ల మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్న మంచి పేరును పోగొట్టుకోకండి. నేను అరణ్యాలకి వెళ్ళిపోతాను. నాన్నగారు, నవపంచజ వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. రాముల వారు తన తండ్రి గారితో మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడతారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతమైన రీతిలో నాన్నగారిని ఆయన కీర్తిస్తుంటారు. ఈ శ్లోకంలో నరాధిప అంటున్నారు. నరులకే రాజైనటువంటి, ప్రజలకే రాజైనటువంటి నాన్నగారు నవపంచజ వర్షాన్ని, నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5, 14 ఏళ్ళు చూస్తుంటే అలా గడిచిపోతాయి నాన్నగారు. వనవాసే విహృత్యతే, అడవు కఠోరంగా ఉంటుందో తెలుసు, కానీ పాపం ఆ రాముల వారు వనవాసాల్లో అలా విహారానికి పోయి 14 ఏళ్ళంటే నాన్నగారు ఎక్కడ భయపడతారో ఏమని 9 ఇంకో 5 ఏళ్ళే నాన్నగారు. చూస్తుంటే రోజులు రివ్వున తిరిగిపోతాయి. పునఃపాదౌ గ్రహిష్యామి, తిరిగి వచ్చి మీ పాదాల మీద వాలిపోతాను. నాకు అనుమతి ఇవ్వండి నాన్నగారు. నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ మైథిలీం నైవ సర్వాణి మాన్ కామన్ నా స్వర్గం నైవ జీవితం. నాన్నగారు, నాకు ఈ రాజ్యం మీద ఇప్పుడు ఇష్టంలే, ఈ యొక్క రాజరిక సుఖాల మీద నాకు అనురక్తిలే, చివరికి స్వర్గ సుఖాల పైన కూడా నాకు ఏమాత్రం ఆసక్తి లేదు నాన్నగారు. నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో తెలుసా? నా ప్రవర్తన వల్ల మీకు సమాజంలో తలవంపులు రాకూడదు. నా కారణం చేత మీరు సమాజంలో తలదించుకొని బ్రతకూడదు నాన్నగారు. నాకు అనుమతి ఇవ్వండి. పితాహి దైవతం తథా దేవతానపి స్మృతం తస్మాత్ దైవితమిత్యేవ్య కరిష్యామి పితుర్వత. నాన్నగారు, మనుషులకే కాదు దేవతలకు కూడా వారి తండ్రులు దైవంతో సమానము కదా. ఇప్పుడు మనం గణేశ స్వామికి, వినాయక స్వామికి నమస్కరించి వచ్చాం. ఆయన కూడా సభలో ఉంటే వాళ్ళ నాన్నగారు మహాశివుడు వస్తే ఆయన లేచి నిలబడి తన తండ్రి పాదాలకు నమస్కరిస్తారే. దేవతలు సైతం తమ తండ్రులను దేవతలుగా భావించి నిలుస్తారే. అలాంటిది నేను ఒక మామూలు సాదా సీదా మనిషిని నాన్నగారు. నేను నాన్నకు గౌరవించకుండా, నాన్న చెప్పిన మాట వినకుండా
మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యాన్ని ఎలా తీసుకోగలను నాన్నగారు? పితాహి దైవతం తాత. తాత అంటే సంస్కృతంలో నాన్నగారు అని అర్థం. పితాహి దైవతం తత దేవతానపి స్మృతం. వేదాలలో దేవతలకు కూడా వారి తండ్రులు దైవ సమానులు కదా. అలాంటి సనాతన ధర్మానికి వారసులైనటువంటి మనం తండ్రి మాట వినకుండా, తండ్రిని బాధ పెడుతూ, తండ్రి ఎంత ఆస్తి ఇచ్చినా అది ఇంకా సరిపోలేదని తండ్రి పైనే న్యాయస్థానాల్లో వాద్యాలు వేస్తున్నారంటే మన యువత రామాయణానికి ఎంత దూరం జరిగిపోయిందో తెలుస్తుంది. అయ్యా, ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడు కావచ్చు, అతనికి ఎంతో మంది మార్బలం ఉండొచ్చు, అతను ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఉండొచ్చు, కానీ తండ్రిని అవహేళన చేసి తండ్రికి ఇష్టం లేని పని చేస్తూ ఆ వ్యక్తి ఏ పని చేసినా ఆ వ్యక్తికి ఆ పనిలో కలిసి రాదు. నేను సమాజంలో పేర్లు చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ తెలిసో తెలియకో తండ్రిని ఎదిరించి జీవితంలో ముందుకు పోయిన వాళ్ళు అడుగడుగున దెబ్బలు తింటూ తిరిగొచ్చి తప్పు తెలుసుకొని తండ్రికి శరణాగతి చేసి రారాజుగా జీవితంలో స్థిరపడిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఎప్పుడైతే పిల్లలకు రామాయణాన్ని ఇళ్లల్లో చిన్నప్పుడే చదివించడం అలవాటు చేస్తామో వారికి తెలియకుండానే ఆ వ్యక్తుల్లో నైతికత అలవడుతుంది. బతికితే రాముడులాగా బతకాలయ్యా అనే తత్వం పిల్లల్లో తెలుస్తుంది. తనకు అంత పెద్ద రాజ్యం వస్తున్నా రాజ్యాన్ని తృణప్రాయంగా తీసేసి తండ్రి గారి దగ్గర సెలవు తీసుకొని అడవులకు వెళ్ళిపోతారు. రామ లక్ష్మణ సీతలు వెళ్ళిపోతారు. అరణ్యంలో ఋషులంతా ఆహా, అయోధ్యలో ఉండే రాముడు అడవులకు వచ్చాడా అని, మన కష్టాలన్నీ తీరిపోతోందని రాముల వారి దగ్గర శరణాగతి. ఋషులందరూ శరణాగతి చేస్తారు. ప్రభో, మా పాటుకు మేము తపస్సు చేసుకొని బతుకుతుంటే ఈ కరదూషణాదులు, ఈ రాక్షసులందరూ వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు అని రాముల వారికి శరణాగతి. ఇక్కడ పెద్దలు నరేంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు తెలుసు రామాయణం చదివినావా అని అడగరు. రామాయణానికి ఇంకొక పేరుంది, శరణాగత శాస్త్రం. అయ్యా, శరణాగత శాస్త్రం చదివావా అంటే చదివానండి, చదువుతున్నానంటారు. ఎందుకంటే రామాయణం మొదటి నుంచి చివరి వరకు చూస్తే శరణాగతే కనిపిస్తుంది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు ఉండి చివరికి మహావిష్ణువుకు శరణాగతి చేస్తే రాముడు పుట్టాడు. గుహుడు శరణాగతి, భరతుడు శరణాగతి, సుగ్రీవుడు శరణాగతి, వాలి శరణాగతి, విభీషణుడు శరణాగతి. అణువున రామాయణంలో శరణాగతే కనిపిస్తుంది. రాముడికి ఇప్పుడు ఋషులు శరణాగతి చేస్తున్నారు. అరణ్యకాండకే మోక్షకాండ అని పేరు. మొదట్లో ఒక మోక్షం, మధ్యలో ఒక మోక్షం, చివరిలో ఒక మోక్షం ఉంటుంది అరణ్యకాండ. ఎవరైతే అరణ్యకాండను భక్తితో పఠిస్తారో వాళ్ళు 3 తరాలు చూసిన తర్వాత మోక్షానికి వెళతారని చెప్తారు. ఇక్కడ ఋషులందరూ వచ్చి ఎప్పుడైతే రాముల వారికి శరణాగతి చేస్తారో సాత్తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదావనే ప్రతిజ్ఞాతహంచ రామేణ వదహ సంయతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్య వాసీనాం. ఆ దండకారణ్యంలో ఆ ఋషులందరూ ఆ అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఋషులందరూ ఎప్పుడైతే శరణు కొడతారో వాళ్ళందరికీ రాముల వారు ప్రతిజ్ఞ చేస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి రాక్షస జాతిని అరణ్యంలో నుంచి తుడిచిపెట్టేస్తానని
సా తేషాం ప్రతిశుశ్రూవ రాక్షసానాం తదావనే ప్రతిజ్ఞాత హంత రామేణ సంయతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్య వాసీనాం. అలా చేయగానే ఋషులందరూ వెళ్ళిపోగానే సీతాదేవి అడుగుతుంది, స్వామి మనకెందుకు ఈ రాక్షసులతో వైరం? మనమేదో నాన్నగారి కోసం అడవులకు వచ్చాం, 14 ఏళ్ళు మన పని చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది, మీరు వీళ్ళతో విరోధం పెట్టుకుంటున్నారు. కరదూషణాదుల గురించి నాకు ఇంతకు ముందే తెలిసింది. వాళ్ళను చూసి పెద్ద పెద్ద ఋషులే దారిలో వెళుతుంటే దారి మార్చి వెళ్ళిపోతారు. మనకెందుకు వాళ్ళతో, దయచేసి మనం వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోదామంటే, సీత నేను ఒక్కసారి మాట ఇస్తే, అది ముఖ్యంగా ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి మంచివారికి కనుక నేను మాట ఇస్తే, నా ప్రాణం పోయినా సరే మాట తప్పను సీత, మాట కోసం ఎంత దాకైనా వెళతా అని సీతాదేవికి చెప్పి సీతాదేవిని ఒప్పించి అందరూ రాక్షసుల్ని సమూలంగా తుడిచిపెట్టేస్తారు. సీతాపహరణ జరుగుతుంది. రామలక్ష్మణులు కిష్కింధలో పోవాలనుకుంటే ఆ ఋష్యమూక పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుడిని కలుస్తారు. సుగ్రీవుడి సహాయంతో ఆంజనేయ స్వామిని దూతగా లంకకు పంపిస్తారు. ఆంజనేయ స్వామి వెళుతుంటే మామూలుగా సుందరకాండను చెప్పినంత మాత్రం చేత, ఆ పదాల్ని చెప్పినంత మాత్రం చేత ఆ ప్రాంతమంతా ఒక దైవీకమైన వాతావరణంతో నిండిపోతుంది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణాః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. ఆ ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ తెలుసుకోవడం కోసం చారణులు వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళటానికి సంకల్పం చేసి ఆ మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఒక్క ఉదుటున ఉదికి సముద్రాన్ని లంఘిస్తూ లంకలోకి ప్రవేశిస్తారు ఆంజనేయ స్వామి. ప్రవేశించినంత మాత్రం చేత సీతాదేవి దర్శనాన్ని పొంది సీతాదేవికి రామముద్రికను సమర్పించి సీతాదేవికి సాంత్వన కలిగించి సీతాదేవి అనుమతి తీసుకొని తిరిగి రాముల వారి దగ్గరికి వస్తారు. రాముల వారు వానర సైన్యంతో లంక తీరంలో వచ్చి విడిది చేశారన్నటువంటి వార్త రావణుడికి తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ తన వేగుల్ని పంపిస్తారు. ఏం ఆశ్చర్యం, మన చుట్టూ సముద్రం ఉంది కదా, ఈ వానర సైన్యం ఎలా ఇక్కడికి చేరుకుంది, వానర సైన్యం ఇక్కడ రావడానికి ఎలా సాధ్యపడింది అనే వేగుల్ని పంపిస్తే ఆ వేగులు వెళ్ళి ఆ రాముల వారి దగ్గర ఆ వానర సైన్యంలో వాళ్ళ బలాగలాన్ని చూస్తుంటే విభీషణుడు చూసి వాళ్ళని పట్టుకుంటాడు. కానీ రాముల వారు దూతల్ని చంపకూడదని వాళ్ళకి ఇస్తే ఆ సుకుడు సారుడు అనేటటువంటి ఆ యొక్క వేగులు రాముల వారికి జయ ధ్వానాలు పలుకుతూ రావణ దగ్గరికి వచ్చి, ప్రభో మేము చెబితే మీరు నమ్మకపోవచ్చు, ఆ వానర వీరుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతంలా ఉన్నారు. జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు, అంతకు మించి ఆ హనుమంతుడు గురించి నే విన్నా. సత్యమాగమయోగేన మమ ఏష విదితో హరి నా అస్య సఖ్యం ప్రభావో అనుభాషితం. ప్రభో నేను అక్కడ దూరంగా ఒక పర్వతంలా ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూశా. ఎవరా అతనని చాలా నాకు నమ్మదగినటువంటి
వేగుల ద్వారా సమాచారాన్ని గ్రహించా. సత్యమాగమ యోగేన మమ ఏష విదితో హరి నా అస్య సఖ్యం బలం రూపం ప్రభావో అనుభాషితం. ఆ హనుమంతుడి పేరు చెప్పగానే అందరూ వణికిపోతున్నారు. ఆ హనుమంతుడు ఒక్కడే చాలు మన లంకనే కూకటి వెళ్ళతో సహా పెకలించి తీసుకోపోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. నాకెందుకో మీరు రాముడితో వైరం వద్దనిపిస్తోంది, వెంటనే శరణాగతి చెయ్యాలనిపిస్తోంది. మీరు సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పగించి శరణాగతి చేస్తే మీతో పాటు మేమంతా బతికిపోతాం. లేకపోతే ఒక్క రాక్షసుడు కూడా ఇక్కడ మిగలడు అంటే రావణుడికి కోపం కట్టలు దించుకుంటుంది. వెంటనే మహోదరుణ్ణి పిలిచి వీళ్ళ ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇంకొక క్షణం వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాళ్ళని పాతేస్తాను. నా దగ్గర ఇంతకాలం పనిచేశారు కదా అని వదిలేస్తున్నా. లేకపోతే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే నా శత్రువు గురించి కీర్తిస్తారా అని కోప్పడుతుంటే మహోదరుడు వాళ్ళని తీసుకుపోయి శార్దూలుడు అనేటటువంటి ఇంకొక వేగును తీసుకొస్తాడు. రావణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం రాముడి యొక్క బలగలాలు తెలుసుకోవడానికి వెళితే ఆ శార్దూలుడు కూడా విభీషణుడి వల్ల పట్టుబడతాడు. అతన్ని కూడా రాముల వారు క్షమించి వదిలేస్తే అతను వచ్చి ఇదే విధంగా చెబుతాడు రావణాసురుడితో, ప్రభో రాముడి గురించి ఏమని చెప్పమంటారు? పుత్రో దశరథస్య ఏస సింహ సంహాననో యువ దూషణో నిహతో ఏన కరం చ త్రిసరస్తదా. ఇక్కడ మనం శార్దూలుడు గురించి చెబితే రాముడు అని చెప్పటంలే, పుత్రో దశరథస్య. మామూలుగా రామాయణాన్ని చదివితే అయ్యా నువ్వు ఎవరు అంటే నేరుగా అతని పేరు అతను చెప్పుకోరు, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి తర్వాత తన పేరు చెప్పుకోవటం ఈ సనాతన ధర్మంలో వస్తున్న ఆచారం. ఇతను రాక్షసుడే అయినా, శార్దూలుడు రాక్షసుడే అయినా వేదం చదువుకున్నాడు కాబట్టి రాముడు గురించి చెప్పు అంటే రాముడు అని చెప్పకుండా పుత్రో దశరథస్య ఏష సింహ సంహాననో యువ దూషణో నిహతో ఏన కరంచ త్రిసరస్తదా. ప్రభో ఒక సింహం ఎలాగైతే నడుము సన్నగా ఉండే ముఖాన్ని చూస్తేనే హడలిపోతామో ఆ రాముడు కూడా ఒక సింహంలాగా ఉన్నాడు ప్రభో. నేను పోగానే నన్ను గుర్తించి చంపడానికి వస్తుంటే దూతను చంపడం ధర్మం కాదని నన్ను క్షమించి వదిలేశాడు ప్రభో. నాకు తెలియకుండానే ఆ రాముణ్ణి చూస్తే 2 చేతులు పెట్టి నమస్కరించా, ఆ రాముడికి ప్రదక్షిణ చేసి వచ్చా. దయచేసి రాముడితో విరోధం వద్దు అనగానే రాముడు వినడు, అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తన తల్లి వచ్చి చెబుతుంది, తన తాతగారు మాల్యావని వచ్చి చెబుతారు, రాముడితో శరణాగతి చేయి, రాముడితో విరోధం వద్దు, విష్ణు మాన్యామహే రామం మానుష రూపం. నాకెందుకో రావణ ఆ రాముణ్ణి చూస్తే మామూలు సాదాసీదా మనిషి అనిపించటంలే, ఆ వైకుంఠంలో ఉండే ఆ మహావిష్ణువే ఈ రాముడుగా ఈ భూమి మీద తిరుగుతున్నాడు అనిపిస్తుంది. లేకుంటే కరదూషణాదుల్ని ఒక్కడే చంపేయడమేమిటి? నేను ఆ రాముడి గురించి ఆరా తీశా. రాముడికి ఎదురెలిగితే తిరిగి వచ్చినోడు ఎవ్వరూ చరిత్రలో లేదనిపిస్తోంది. దయచేసి నువ్వు రాముడికి శరణాగతి చెయ్యని మాల్యావన్ చెప్పినా వినడో, రాముడికి ఎదురేగి వెళతాడో. యుద్ధం ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి నాగపాస విమోచన సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమవుతుందో ఇంద్రజిత్తు వచ్చే ఇంద్రుణ్ణే జిత్తు చేసినటువంటి వాడు అతను రాగానే ఒక్కసారిగా వానర సైన్యం కక అవికలమైపోతుంటే అంగదుడు ఎదుర్కొంటాడు ఇంద్రజిత్తుని. అంగదుడు కొట్టిన దెబ్బలకు మూర్ఛపడిపోయినంత పనిచేసి ఇంద్రజిత్తు
యుద్ధ భూమిని వదిలి పారిపోతాడు. తన అంతఃపురానికి వెళ్ళి అంగదుడే ఇలా ఉంటే ఇంకా వాళ్ళ సుగ్రీవుడు ఎలా ఉంటాడో, రాముడు ఎలా ఉంటాడో వాళ్ళని ఎదుర్కోవాలంటే నేరుగా మన్ని వెళితే మన విషయం అక్కడ జరగదని అతను రాక్షసుడు కాబట్టి తన రాక్షస ప్రవృత్తి ప్రకారం ఆకాశంలో అంతర్లీనంగా ఉంటూ అందరిపైకి నాగాస్త్రాలు వదులుతుంటాడు. చూస్తుండగానే వానర సైన్యమంతా కింద పడిపోతూ ఉంది. రామలక్ష్మణులపై ఆ నాగాస్త్రాన్ని వదులుతాడు. ఎవరిని చూస్తే బ్రహ్మాస్త్రం కూడా చేతులెత్తి నమస్కరిస్తుందో అలాంటి రాముడిపైకే నాగాస్త్రాన్ని ప్రయోగించడంతో రాముడి యొక్క మర్మస్థానం పైన తగిలినటువంటి ఆ నాగాస్త్రం రాముణ్ణి మూర్ఛితుణ్ణి చేస్తుంది. లక్ష్మణుడు పడిపోతాడు, రాముల వారు పడిపోతారు. అనుకోకుండా జరిగినటువంటి ఈ హఠాత్ పరిమాణానికి వానర సైన్యమంతా ఒక్కసారిగా డచ్చిపోతుంది. ఇంద్రజిత్తు మేఘనాథుడంటారు అతన్ని. మేఘాల నుంచి ఎవరికి కనిపించకుండా సింహధ్వానాలు చేస్తూ రామలక్ష్మణులు చనిపోయారని సంతోషంతో లంకకు వెళ్ళి తన తండ్రి గారితో చెప్తారు, నాన్నగారు మీరు నాకిచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చా, రామలక్ష్మణులపైకి నాగాస్త్రాన్ని వదిలా, వాళ్ళు విచేతనులై యుద్ధ భూమిలో పడిపోయారు నాన్నగారు అని నాన్నగారి పాదాలకు నమస్కరిస్తుంటే రావణాసురుడి యొక్క ఆనందానికి హద్దుల్లేవు. లంకంతా చాటింపు వేయిస్తున్నాడు. రామలక్ష్మణులు చనిపోయారు, ఇక నేను సీతాదేవితో కళ్యాణం జరుగుతుందని సీతాదేవికి రక్షణగా పెట్టినటువంటి రాక్షస స్త్రీలకు కబురు పంపించి ఆ సీతాదేవిని పుష్పక విమానంపై తీసుకుపోయి యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నటువంటి తన భర్తను చూపించమని త్రిజటకు ఆజ్ఞాపిస్తే పాపం త్రిజట బోరుమని ఏడుస్తున్నటువంటి సీతాదేవిని ఆ పుష్పక విమానంపై తీసుకుపోయి యుద్ధ భూమిలో ఆకాశంలో నిలబడితే అల్లంత దూరంలో తన కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడినటువంటి తన భర్తను చూసి తన మరిదిని చూసి వలవల ఏడుస్తుంటుంది పాపం ఆ సీతాదేవి. తనతో ఉన్నటువంటి త్రిజటతో, అమ్మా నన్ను చిన్నప్పుడు చూసినటువంటి సాముద్రిక శాస్త్రవేత్తలు నా పాదాలపై ఉన్నటువంటి పద్మాలను చూసి నాకు వైదవ్యమే రాదని చెప్పారు, పట్ట మహర్షిగా పట్టాభిషిక్తురాలవుతుందని చెప్పారు, నా చేతి వేళల్లో ఎక్కడా కూడా మనకు చేయిల చూస్తేనే చేతిలో ఎక్కడా కూడా ఆ సందులు లేకుండా ఉంటుందో సమంగా ఉంటుందంటారే, నా పాదాలు అన్ని వేళ్ళు కూడా 10 వేళ్ళు కూడా భూమిని తాటిస్తూ నడుస్తాయంటారే, నాకు వైదవ్యం రాదని చెప్పిన శాస్త్ర హస్త సాముద్రికులందరూ కూడా వాళ్ళ మాట పొల్లిపోయిందా అని వలవల ఏడుస్తుంటే త్రిజట చెబుతుంది, అమ్మా నేను నా జీవితంలో ఇంతవరకు అసత్యం మాట్లాడి ఎరుగను, ఇక మీదట కూడా అసత్యం మాట్లాడను. నాకెందుకో రామలక్ష్మణులు చనిపోయారంటే నమ్మదగ్గటంలే. ఈ పుష్పక విమానం భర్త చనిపోయినటువంటి స్త్రీ ఈ పుష్పక విమానంలో కూర్చుంటే ఈ పుష్పక విమానం ఎగరదమ్మా. ఈ పుష్పక విమానం ఇప్పుడు ఆకాశంలో ఉందంటే అందులో నువ్వు ఉన్నావంటే నువ్వు సుమంగలి అని అర్థం. నువ్వు బాగా గమనిస్తే ఆ రామలక్ష్మణులు అచేతనంగా భూమిపై పడిపోయినా వాళ్ళ ముఖంలో కాంతి అలా తొణికిసలాడుతోంది. నన్ను నమ్ము, తప్పకుండా రామలక్ష్మణులు తిరిగి జీవిస్తారు.
నువ్వు తిరిగి అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతావు నీ భర్తతో కలిపి అని సముదాయిస్తూ పిలుచుకొని వస్తుంటే నీ మాట సత్యం కావాలని సీతాదేవి చెబుతుంటే పాపం సుగ్రీవుడు రాముడు పక్కన కూర్చొని తంటి సుషేనుణ్ణి పిలిచి, మామగారు మీరు రామలక్ష్మణుల్ని తీసుకొని కిష్కిందకు వెళ్ళిపోండి, నేను నా వానర సైన్యంతో ఈ రావణాసురుణ్ణి తుదముట్టించి దేవేంద్రుడికి విజయలక్ష్మిని ఇచ్చినట్లు సీతాదేవిని తీసుకువచ్చి రాముల వారికి సమర్పిస్తాను అని చెబుతుంటే సుషేనుడు అంటాడు, ప్రభో నాకెందుకో వీరిని కిష్కిందకు తీసుకొని పోవడం కన్నా మన హనుమంతుల వారిని పాలసముద్రానికి పంపిస్తే అక్కడ చంద్రద్రోణ అనే పర్వతాలున్నాయి, అక్కడ సంజీవకరణి విశల్యకరణి అనేటటువంటి ఔషధాలున్నాయి, వాటిని కనుక తీసుకొని రాగలిగితే అని చెబుతుండగానే ఒక్కసారిగా ఎత్తస్మిన్నంతరే వాయుర్మహాచాపి సా పర్వతాన్, ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యుద్ధ భూమి అంతా కంపించిపోతుంది, అక్కడ ఉన్నటువంటి సముద్రం అంతా ఉప్పొంగిపోతుంది, ఆకాశంలో మెరుస్తున్నటువంటి మేఘాలను సైతం చుట్టుకొని ఏదో ఆకారం వస్తుంది. అక్కడ ఉన్న వానరులకు ఏం జరుగుతోందో అర్థం కావటంలే. ఎత్తస్మిన్నంతరే వాయుర్మేఘశ్చాపి వృత్తుతాః పర్యసన్ సాగరే తోయం కంపయన్నివ పర్వతాం. అక్కడ ఉన్నట్టుండి పెనుగాలులు వీస్తూ మెరుస్తున్నటువంటి మేఘాలను సైతం ఆ గాలిలో చుట్టుకుంటూ సముద్రంలోకి పోయి ఊవెత్తున అలలను చిమ్ముతుంటే పర్వతాలే కంపించిపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి భూమే కంపించిపోతుంది. ఎవరికి ఏమి జరుగుతుందో అర్థం కావటంలే. ఒక్కసారిగా అభవన్ పన్నాగాస్త్రస్త భోగినః తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష్య లవణార్ణవం. ఎప్పుడైతే భూమి కంపించిపోతుందో, ఎప్పుడైతే మెరుస్తున్న మేఘాలు సైతం సముద్రంలో పడి సముద్రంలో ఉన్న జలాల్ని పైకి చిమ్ముతోందో, పెద్ద పెద్ద వృక్షాలు సైతం వేర్లతో సహా పెకిలించుకొని ఆ సముద్రంలో పడిపోతుంటే వానరులకు అర్థం కాలే, సుగ్రీవుడికి అర్థం కాలే, జాంబవంతుడంతటి అతనికే అర్థం కాలే. కానీ అభవన్ పన్నాగాస్త్రస్త, అక్కడ ఉన్నటువంటి పాములు సర్పాలు సముద్ర చలాలన్నీ కూడా వణికిపోతున్నాయి. వాటికి తెలిసిపోయింది ఎవరు వస్తున్నారన్న విషయం వానరులకు తెలియకపోయినా అభవన్ పన్నాగాస్త్రస్త భోగినః తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష్ లవణార్ణవం. సముద్రంలోకి అక్కడ ఉన్నటువంటి పాములు సముద్ర చరాలు ఆ జీవులన్నీ ఒక్కసారిగా హడలిపోతూ ఒక్క ఉదుటిన పోయి బతుకుంటే బతుకుండొచ్చు అని ఆ సముద్రంలో పడిపోతున్నాయి. సముద్రంలో పడితే బతికి వస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఉంటే మనం ఇంకా బతకలేమని ఆ సముద్రంలోకి పడిపోతుంటే వానరులకు అర్థం కావటంలే. ఏమయ్యా ఇంతదాకా ప్రశాంతంగా ఉంది, రాముల వారు లేరని మనమందరూ డసిపోయి ఉంటే భూమే కంపిస్తోందా, సముద్రమే ఉప్పొంగుతోందా, ఈ జీవాలన్నీ ఎందుకు ఇలా వేగంగా పోయి సముద్రంలో పడిపోతున్నాయి? మామూలుగా ఒక దైవాంశ సంభూతులు పూర్వకాలంలో సాధు పురుషులు తమ జీవితాల్నే మన సనాతన ధర్మం కోసం త్యాగం చేసేవాళ్ళు. వారు ఒక ఊరిలో ఉండేవారు కారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోతూ ఆ ఊరిలో ధర్మం తప్పుతుంటే ఆ ఊరిలోనే 4-5 రోజులు ఆ ఊరిలోనే బస చేసి ఆ ఊరిలో రామాయణాన్ని భారతాన్ని చెప్పి ఆ ఊరిలో ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపచేసి వెళ్ళేవారు.
వారు వస్తుండగానే ఆ ఊరికి శుభాలు కలగడం జరుగుతాయి. వారు వస్తుండగానే అంతదాకా శిథిలమైనటువంటి దేవాలయాలు పునర్నిర్మాణం జరగడం ప్రారంభిస్తాయి. ఎందుకయ్యా అంటే మహాత్ములు ఎప్పుడైతే ఆ ఊరిలో అడుగు పెడతారో వాళ్ళను చూసి ఆ ఊరిలో తిష్ట వేసినటువంటి అరిష్టాలు వెళ్ళిపోవడం ప్రారంభమవుతాయి. మామూలుగా మన పల్లెటూళ్ళల్లో ఇంతకుముందు వీధి అరుగులు కట్టేవారు. ఇప్పుడు ఆ వీధి అరుగులు కనుమరుగైపోతున్నాయి. కానీ మన పెద్దలు కట్టే వీధి అరుగుల్లో ఒక ధర్మ రహస్యం దాగి ఉంది. మామూలుగా ఎవరైనా మహాత్ములు వెళుతుంటే, సాధు పురుషులు వెళుతుంటే వారి వెనకాల మహావిష్ణువు వెళుతాడని చెబుతుంది మన శాస్త్రం. ఇంతకుముందు ఇప్పటిలాగా వాహనాలు కావు కాబట్టి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరిలోనే ఆ వీధి అరుగుల పైన సేద వెళ్ళేవారు. ఎవరో ఒక మహాత్ముడు మన వీధి అరుగు పైన కూర్చోకపోతాడా? అతను కూర్చున్నంత మాత్రం చేత మహావిష్ణువు కూడా అరేరే ఇతను కూర్చున్నాడయ్యా అని ఆ మహావిష్ణువు కూడా ఆ వీధి అరుగుపై కూర్చుంటే, ఆ ఇంటి ఇల్లాలే కనుక రామాయణం చదువుంటే, అయ్యా ఈ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఈ సాధు పుంగవుడు మన గడప తొక్కడమే మనం చేసుకున్న పుణ్యం. అలాంటిది వీధి అరుగు మీద కూర్చున్నాడా అని చల్లటి మజ్జిగ తీసుకువచ్చి ఇచ్చిస్తే ఆ సాధు పురుషుడు తాగితే ఆ మహావిష్ణువు తాగినట్లే ఆ ఇల్లే వృద్ధిలోకి వచ్చేస్తుంది. మామూలుగా ఇలా ఎవరైనా సాధు పురుషులు వస్తే ఆ ఊరిలో ఉన్న వ్యక్తి, ఆ ఊరి పెద్ద ఎంత ఐశ్వర్యవంతుడే అయినా అతనే స్వయంగా వెళ్ళి సపర్యలు చేసేవారు. ఆ సాధు పురుషుడు ఒక వారం రోజులు ఆ ఊరిలో ఉంటే ఆ ఊరి పెద్దే అతనికి అన్ని మర్యాదలు చేసేవాడు. ఎందుకయ్యా అంటే మామూలుగా ఊరి పెద్దలు ఇలా పెద్ద పెద్ద ఎంబీఏలు చదువుకోకపోయినా రామాయణం చదువుకునేవారు. వారికి రాముడు చెప్పిన మాట తెలిసేది కాబట్టి సాధు పురుషులు ఊరిలోకి వచ్చినంత మాత్రం చేత ఆ ఊరికున్న అరిష్టాలు ఎలా అయితే తొలగిపోయి ఆ ఊరికి శుభం జరుగుతుందో, ఇంతదాకా డస్సిపోయి ఉన్నటువంటి వానరుల్లో ఒక్కసారిగా ఉత్సాహం కలుగుతోంది. భూమి అంతా కదలిక వస్తోంది. ఎవరో వస్తున్నారని తెలియగానే తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతం మివ పావకం. ఒక్కసారిగా వానరుల్లో ఆకాశంలో ఏదో మెరుస్తోందయ్యా అని ఆకాశం వైపుకు చూడగానే తతో ముహూర్తాద్ గరుడం వైనతేయు మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతం మివ పావకం. అగ్నిలా జ్వలిస్తున్నటువంటి ఆ గరుత్మంతుడు ఒక్కసారిగా రామలక్ష్మణులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాలగానే అభవన్ పన్నాగాస్త్రస్త భోగిన తత్రవాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముష లవనార్ణవం తమాగతం అభిప్రేక్ష నాగాస్తే విప్రదుద్రువు ఏస్తే సత్పురుషౌ బద్ధౌ సరభూతైర్మహాబలౌ. అంతదాకా రామలక్ష్మణుల్ని కట్టినటువంటి ఆ నాగపాశాలు ఎప్పుడైతే సాక్షాత్ వైకుంఠంలో ఉండే మహావిష్ణువుకే వాహనమైనటువంటి మహాబలవంతుడైనటువంటి ఆ గరుత్మంతుడు ఆ రామలక్ష్మణుల దగ్గర వ్రాలగానే తమాగతం అభిప్రేక్ష నాగాస్తే విప్రదుద్రువు ఏస్తే సత్పురుషో బద్ధౌ సరభూతైర్మహాబలౌ. సరాల రూపంలో, బాణాల రూపంలో ఆ నాగాస్త్రాలు ఎప్పుడు అంతవరకు రాముణ్ణి కట్టి లక్ష్మణుణ్ణి కట్టి ఒక్కొక్క కాటు వేస్తూ ఆ రామలక్ష్మణుల ప్రాణాల్ని హరిస్తున్నటువంటి ఆ నాగాలు, ఆ సర్పాలు
ఎప్పుడైతే తమను చూశాడో గరుత్మంతుని చూపు పడితే ఇంకా పాము ఉన్నా లేనట్టే. గరుత్మంతుని చూస్తేనే వాటికి భయపడిపోయాయి. తమాగతం అభిప్రేక్ష, ఆ యొక్క గరుత్మంతుని చూడగానే అంతవరకు రామలక్ష్మణుల్ని కట్టి పడేసి వాళ్ళని కుడుతున్నటువంటి, వాళ్ళని కాటేస్తున్నటువంటి ఆ యొక్క పాములు, ఆ మహాకాల నాగులు, ఆ విషసర్పాలు వాళ్ళని వదిలి ఒక్కసారిగా వెళ్ళి ఆ యొక్క సముద్రంలో పడిపోతున్నాయి. రామలక్ష్మణుల్ని వదిలేస్తున్నాయి. తతః ఆ యొక్క గరుత్మంతుడు ఆ రామలక్ష్మణుల్ని చూడగానే తతః కాకుస్థః ప్రత్యాభినంద్య చ విమమర్శజ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. అయా తతః సుపర్ణః కాకుస్థ దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శ చ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. గరుత్మంతుడికి తెలుసు అక్కడ పడి ఉన్నది నిర్జీవంగా తన ప్రభువు అయినటువంటి మహావిష్ణువని. కానీ రాముల వారికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే రాముడు ఒక మనిషిలాగే బతికాడు చివరి వరకు. ఏ రోజు తను మహావిష్ణువు అని తను ప్రకటించుకోలే. కానీ గరుత్మంతుడికి తెలుసు. అందుకే తతః సుపర్ణః కాకుస్థ్వౌ దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శజ పాణిభ్యాం ముఖే చంద్ర సమప్రభే. అయ్యా ఆ గరుత్మంతుడు రామలక్ష్మణులు భూమి మీద పడిపోయి ఉంటే వాళ్ళని చూడగానే ఎంతో ప్రేమతో నమస్కారాలు చేశారు. వాళ్ళకు ప్రదక్షిణ నమస్కారం చేసి వాళ్ళ ముఖం పైన చంద్రుని బింబంలా ఉన్నటువంటి రామలక్ష్మణుని ముఖం మీద ఎప్పుడు తన ప్రభువైన మహావిష్ణువుని మోసేటటువంటి ఆ దివ్య స్పర్శ కలిగినటువంటి ఆ గరుత్మంతుని యొక్క చెయ్యి ఎప్పుడైతే ఆ యొక్క రామలక్ష్మణుల ముఖం మీద అలా తడిమారో, ఎప్పుడైతే తడిమారో అంతవరకు కదలిక లేనటువంటి రామలక్ష్మణుల్లో కదలిక వస్తోంది. అయ్యా ఇక్కడ మీకు ఒక విషయం విన్నవిస్తాను. కొద్దిమంది ఎప్పుడు భగవంతుని ధ్యాసలో ఉండేవారు, భగవంతునితో ఎప్పుడు అనుసంధానమై ఉన్నటువంటి వారి యొక్క చేతి స్పర్శ, వారి యొక్క పాదధూళి ఒకరి ఇంటిలో ప్రవేశించినంత మాత్రం చేత ఆ ఇంటిలో అంతవరకు తిష్ట వేసినటువంటి అరిష్టాలన్నీ వెళ్ళిపోవడమే కాకుండా ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. ఇక్కడ ఎందుకో మీకు ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. కంచి పీఠాధిపతి అయినటువంటి 68వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి మహాపెరివాగా ప్రపంచం నలువైపులా కీర్తించబడినటువంటి మహాపెరివా ఒకసారి అడవి మార్గం గుండా శ్రీశైల్యం వెళుతున్నారు. అది ఇంచుమించు ఈ సమయం 7-8 గంటలు దాటేస్తోంది. వారు చేరుకోవాల్సినటువంటి గ్రామం ఇంకా రావటంలే. వారిని బోయలు మోస్తున్నారు. ఆయన పల్లకిలో కూర్చున్నారు. బోయలు మోస్తూ విష్ణు సహస్రనామం చెబుతున్నారు. ఎంతసేపటికి ఈ విష్ణు సహస్రనామం పూర్తి కావటంలే. వారు చేరుకోవాల్సినటువంటి గ్రామం కూడా రావటంలే. ఇంతకే ఆ క్రూర మృగాల శబ్దాలు వినపడుతున్నాయి. పులుల ఘీంకారాలు, పులుల యొక్క గాండ్రింపులు వినిపిస్తున్నాయి. రాత్రి గడుస్తోంది. ఎక్కడ పులుల మీద దాడి చేస్తాదో అని మహాపెరివ వాళ్ళందరినీ విష్ణు సహస్రనామాన్ని గట్టిగా పఠించండి అని చెబుతుంటే, వారు ఆ భయంలో తప్పులు చెబుతుంటే మళ్ళీ వాటిని తిరిగి చెబుతూ దాదాపు 11 గంటలకు వారు చేరుకోవాల్సిన ప్రాంతం, ఆ గ్రామం ఆ నట్ట అడవిలో వస్తుంది. ఆ ఊరి పెద్ద పూర్ణ కుంభంతో మహాపెరివాకు ఎదురేగి స్వాగతం పలికి, పెరివా మా జన్మ తరించింది,
మీ గురించి వినిందే కానీ చూసింది లేదు. మా కోరిక ప్రకారం మీరు ఈ రాత్రి మా గ్రామంలో బస చేయడానికి ఒప్పుకున్నారు అని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆ ఊరిలో ఉన్నటువంటి విష్ణు ఆలయంలో మహాపెరియవాకు ఆ రాత్రి బస చేస్తుంటే మహాపెరియవ, అయ్యా మీ ఊరి గ్రామదేవత ఎవరు అని అడగగానే, స్వామి మా ఊరి గ్రామదేవత కత్తవరాయన్, అది తమిళ దేశం కాబట్టి కత్తవరాయన్, తమిళ భాషలో కాత్తు అంటారు. కాత్తు అంటే వాయుదేవుడు, కత్తవరాయన్ అంటే వాయుదేవుడు ఆ ఊరి యొక్క గ్రామ దేవత. మహాపెరియవ వచ్చింది రాత్రి అయిపోతున్నా అంత బడలిక ఉన్నప్పటికీ సరాసరి విష్ణు ఆలయంలోకి పోకుండా మొదటగా మన గ్రామ దేవత దగ్గరికి వెళతామని, ఆ ఊరి గ్రామ దేవత దగ్గరికి వెళదామంటే మొత్తం ఊరంతా మహాపెరియవతో వచ్చినటువంటి అనుచరులంతా ఆ కాత్తవరాయన్ దేవాలయంలోకి మహాపెరియవ కుడికాలు పెట్టగానే ఒక్కసారిగా వర్షం ప్రారంభమయ్యింది. అంతకు ముందు వరకు 7 సంవత్సరాలుగా ఆ ఊరికి వర్షాలే లేవు, ఆ ఊరికి వర్ష జాడే లేదు. వర్షం వస్తున్నట్లే ఉంటుంది, మేఘాలు నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. కొద్దిసేపట్లో వర్షం పడబోతుందని ఆనందంతో ఉంటే ఎక్కడి నుంచో ఒక పెద్ద పెనుగాలి రావటం ఆ ఊరిలో పడాల్సిన వర్షాన్ని ఇంకెక్కడో పడిపించడం జరుగుతోంది 7 సంవత్సరాలుగా. ప్రాంతం ఆ ఊరిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క జలం ఎక్కడికో వెళ్ళిపోవటం, వాళ్ళు తాగునీటి కోసం కూడా ఎంతో దూరం వెళ్ళి తీసుకోవటం అడవిలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మహాపెరియవ ఆ ఊరి గ్రామ దేవత అయినటువంటి కత్తవరాయన్ దేవాలయంలో అడుగుపెట్టారో 3 గంటల సేపు వర్షం, మంచి వర్షం కురవడంతో ఆ ఊరి ప్రజల ఆనందానికి హద్దులు లేవు. మహాపెరియవ మీ రాకతో మా ఊరి గ్రామ దేవత సంతోషపడ్డారు, 7 ఏళ్లుగా వర్షం లేక అలమటిస్తున్న మాకు మీరు వచ్చి వర్షాన్ని కురిపించారనగానే మహాపెరియవ చెప్పిన మాట, అయ్యా నేను వచ్చిన దానివల్ల వర్షం రాలేదయ్యా, మీరు రోజు పూజించే మీ కత్తవరాయన్ ఆ యొక్క గాలిని నిలిపేయడంతో వర్షం ఇక్కడ పడిందయ్యా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఈ గొప్పతనం అంతా మీ ఊరి గ్రామ దేవతదే అని చెప్పటంతో మహాపెరియవకు వాళ్ళందరూ సాష్టాంగం చేయటం, హరహర శంకర మహాదేవ అంటూ కీర్తించడంతో ఆ వర్షం తగ్గుముఖం పుట్టింది. ఈ విషయం మీ ముందర ఎందుకు ఇక్కడ ప్రస్తావించానయ్యా అంటే, ఎప్పుడు తన జీవితాన్ని ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహాపెరియవ ఆ ఊరికి వచ్చినంత మాత్రం చేత, ఆయన యొక్క పాద స్పర్శ ఆ ఊరికి తగిలినంత మాత్రం చేత ఆ ఊరిని పట్టి పీడిస్తున్న పాత శాపాలు మాత్రం సైతం, అరిష్టాలు సైతం అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ ఊరికి వర్షాన్ని కలిగించింది. ఆ ప్రాంతం సస్యశ్యామలమయ్యింది. ఎప్పుడు మహావిష్ణువుని స్మరిస్తూ, ఎప్పుడు మహావిష్ణువునే కీర్తిస్తూ, ఎక్కడికి వెళ్ళాలన్నా మహావిష్ణువుని తీసుకుపోయేటటువంటి ఆ సాక్షాత్ గరుత్మంతుడు అక్కడకు వచ్చి రాగానే అంతవరకు చుట్టినటువంటి ఆ నాగాలు వెళ్ళిపోవడమే కాకుండా ఆ యొక్క స్పర్శ రామలక్ష్మణుల ముఖం మీద అలా స్పృశించగానే వాళ్ళల్లో కదలిక వచ్చింది. వైనతేయేనాం సంస్పృష్టాః తయోః సంరూరుః సువర్ణే చ తను స్నిగ్ధే తయోరశుబభూవుతుః. ఇక్కడ గమనిస్తే గరుత్మంతుడు రాముల వారికి నమస్కరిస్తానని చెప్పటంలే, కాకుత్స అని అంటున్నారు. ఎందుకు రాముడు అని చెప్పుండొచ్చు కదా, లేదు, తన ప్రభు అయినటువంటి రాముణ్ణి పేరు పెట్టి పిలిచే సాహసం ఆ యొక్క గరుత్మంతుడు చేయటంలే.
ఆయన ఏం చేశారయ్యా అంటే, తతః సుపర్ణః కాక్కుస్త్వా దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శ చ పాణిభ్యా ముఖే చంద్ర సమప్రభే. బ్రహ్మ కుమారుడు మరీచి కుమారుడు కాశ్యపుడు కుమారుడు సూర్య భగవానుడు, సూర్యుడి కుమారుడు మనువుకు ఇక్ష్వాకుకు కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యుడికి పృథువుకు త్రిశంకుడుకు దుందుమారుడికి యవనాస్యుడికి మాందాతకు సుసంధికి ధ్రువసంధికి భరతుడికి అసితుడికి సగరుడికి అసమంజసుడికి అంశుమంతుడికి దిలీపుడి కుమారుడే భగీరథుడు, ఆ భగీరథుని కుమారుడే కాకుత్స మహారాజు. ఆ కాకుత్స మహారాజు గురించే ఇప్పుడు ప్రస్తావన చేశారు. అలా భగీరథుడి పుత్రుడైనటువంటి కకుత్స మహారాజు అని సంబోధించడానికి కారణం రాముల వారి తాతగారైనటువంటి కాకుత్స మహారాజు. ఆ కాకుత్స మహారాజు పేరు చెప్పగానే రాముల వారిలో అలా కొద్దిగా కదలిక కలిగింది. రాముల వారిలో కదలిక కలుగుతుండటంతో అక్కడ ఉన్నటువంటి వానరుల్లో ఒక రకంగా ఆనందం, ఉత్సాహం ఏర్పడుతుంది. తిరిగి రాడనుకున్న రాముడు తిరిగి వచ్చే యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. అంతలోనే ఆ యొక్క గరుత్మంతుడు తతః సుపర్ణః కాకుత్స్వౌ దృష్ట్వా ప్రత్యాభినంద్య చ విమమర్శ చ పాణిభ్యా ముఖే చంద్ర సమప్రభే. అలా తన చేతి స్పర్శతో తన ముఖాన్ని అలా ప్రేమతో నిమరమడమే కాకుండా ఆ యొక్క గరుత్మంతుడు ఏం చేశాడంటే, ఆ రాముల వారికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలిందో ఆ దెబ్బలు తగిలిన ప్రాంతాన్నిటిని కూడా మహావిష్ణువుని స్మరిస్తూ అలా చేతితో స్మరిస్తుంటే ఆ గాయాలన్నీ ఒక్కొక్కటిగా మానిపోతున్నాయి. ఆ గాయాలన్నీ వెళ్ళిపోతుంటే వైనతేయాః సంస్పృష్టాః తయోః సంరూరుఃవ్రాణః సువర్ణేత తను స్నిగ్ధే తయో అసౌ బభూవతు. ఇంతకు ముందు రాముల వారి శరీరం ఎలా కాంతితో మెరుస్తుండేదో బంగారు వర్ణంతో అలా మెరవడం ప్రారంభమైంది. తేజో బలం వీర్యం చ ఓద ఉత్సాహాశ్చ మహాగుణాః ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఇంతకు ముందు కోల్పోయినటువంటి ఆ తేజస్సు రాముల వారిని లక్ష్మణ స్వామిని తిరిగి ఆశ్రయిస్తున్నాయి. తేజో వీర్యం బలం చ ఓజ ఉత్సాహాశ్చ మహాగుణాః ప్రదర్శనంచ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఒక్కసారిగా అచేతనులుగా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్లో వారి యొక్క తేజస్సు తిరిగి వాళ్ళని ఆవహించింది. అంతేకాదు ఓజస్సు వారికి చేకూరింది. ముఖ్యంగా ధారణ. ఒకసారి స్పృహ కోల్పోతే స్పృహలోకి వచ్చినటువంటి వ్యక్తి గతాన్ని మరిచిపోవచ్చు, కానీ రాముల వారికి మొత్తం గుర్తొచ్చేస్తోంది. బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః. ఇంతకు ముందు ఉన్నదానికన్నా మరింత రెట్టింపుగా రామలక్ష్మణులకి ఆ లక్షణాలన్నీ చేకూరుతున్నాయి. ఎందుకయ్యా ఇలా జరుగుతోంది? గరుత్మంతుడికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. గరుత్మంతుడి యొక్క చేతి స్పర్శతో అంతవరకు దెబ్బలు తగిలినటువంటి ఆ రామలక్ష్మణుల శరీరాలన్నీ గాయాలు వెనువెంటనే మానిపోవడం కాకుండా పూర్వ తేజస్సును సంతరించుకుంటున్నాయి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తాను. మీరు తమిళ దేశంలో కన్నదాసన్ అనేటటువంటి ఒక ఆయన కవి అరసన్ అని చెప్తుంటారు. ఆయన పాటలు రాసేటటువంటి ఒక కవి. ఆయన మన హిందూ దేవతలంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా హిందూ ధర్మం అన్నా రామాయణం అన్నా ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయనకు ఒక గొప్ప వాక్శుద్ధి ఉండేది. ఆయన ఏమి చెప్పినా ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు.
ఒకసారి కంచి మహాపెరివ ఆశ్రమం ముందు ఒక సభ పెట్టి సాక్షాత్ భగవంతుని స్వరూపంగా చెప్పేటటువంటి కంచి పెరివానే ఆ చిత్రపటాన్ని అవమానపరిచాడు ఈ కన్నదాసన్. కన్నదాసనికి ఒక ఆప్తమిత్రుడు ఉన్నాడు, దేవర్ అని. ఆయన దేవర్ ఫిలిమ్స్ అని, సాండే చిన్నప్ప దేవర్. ఈయన ఎంత నాస్తికుడో ఆ దేవర్ అంత ఆస్తికుడు. ఆయన మురుగుని భక్తుడు. ఈ విషయం జరిగిన ఒక వారానికి ఇద్దరు కారులో వెళ్తున్నారు ఒక సినిమా షూటింగ్ నిమిత్తం. ఆ కారు, ఇది నేను చెబుతున్నది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఈ నాగపాస విమోచన సర్గకు ఈ సంఘటన ఎలా అనుసంధానమవుతుందో మీ ముందర విన్నవిస్తాను. ఈ మధ్య జరిగిన సంఘటన కాబట్టి మీ ముందర విన్నవిస్తే మీకు అది త్వరగా అందుతుందనే ప్రయత్నం. ఈ కారు ఎప్పుడైతే 3 పల్టీలు కొట్టి లోయలో పడిందో, దేవరికి చిన్న దెబ్బ కూడా తగల్లే. కానీ కన్నదాసన్ కోమాలకు వెళ్ళిపోయాడు, తీవ్ర గాయాలైపోయి కోమాలకు వెళ్ళిపోయాడు. అరేరే, మిత్రుడికి ఇలా జరిగింది అని చెన్నైలో తీసుకుపోయి వైద్యశాలలో చేర్పించి, అప్పటికి అతను కోమాలో ఉన్నాడు. దేవరికి తెలుసు, మహాపెరివాను తిట్టిన పాపం తన మిత్రుడిని బలి తీసుకుంటుంది. మిత్రుడి తరపున తను మహాపెరివా దగ్గర క్షమాపణ వేడుదామని వైద్యశాలలో చేర్పించి నేరుగా ఇంటికి కూడా పోకుండా కంచి తేనంబాకంలో ఉన్నారు మహాపెరివా. అప్పుడు అక్కడికి వెళితే మహాపెరివా ముందర చాలామంది వరుస క్రమంలో ఉండి తీర్థాలు తీసుకుంటుంటే ఈయన కూడా ఆ క్రమంలో నిలుచుకొని ఇతను వంతు రాగానే చేయి చాపి తీర్థం తీసుకోబోతుండగా ఇలా చూసి, దేవర్ ఎప్పుడు ఇరుకార్ కన్నదాసన్ అని అనగానే, అప్పుడు ఇప్పటిలాగా రేడియోలు ఫోన్లు లేని కాలం, ఎప్పటికో తెలిసేది విషయాలు. ఇంతకు ముందు కొన్ని గంటల ముందు జరిగినటువంటి సంఘటన, కన్నదాసనకు జరిగినటువంటి సంఘటన అప్పుడే మహాపెరివాకు ఎలా తెలిసిపోయిందనే ఆశ్చర్యపోతుంటే, ఇప్పుడు ఎప్పుడిరుకా కన్నదాసన్ అని అనగానే పెరివా ఆసుపత్రిలో ఉన్నారు అని అనగానే ఆయన కొద్దిసేపు మౌనంలోకి వెళ్ళిపోయి తన చేతి స్పర్శతో విభూతిని తన శరీరానికి అలుదుకొని ఆ విభూతిని తీసి ఒక పత్రంలో కట్టి, ఇందా ఇది ఎత్తును పోయిటే கண்ணதாசன் நெஞ்சில வச்சுட்டே அவர் வாயில குத்திக போட்டு அவர் படுத்திருக்கு இருக்கிற அந்த ఇది మేర బెడ్ కీలా వెచ్చిరుంగ అలా సరియాయరు అనగానే ఈ యొక్క దేవుడు హడిలిపోయాడు. ఏమయ్యా, నేను కన్నదాసన్ తరపున క్షమాపణ కోరదామని వచ్చాను. కన్నదాసను ఇంతకు ముందే ఒక వారం రోజుల ముందే మహాపెరివాను తిడితే మహాపెరివా కోపంలో ఉంటాడనుకుంటే కోపంలో లేదు సరికదా, ఆయన బాగుండాలని విభూదిస్తున్నాడా. కానీ ఈయనకు ఒక భయం పట్టుకుంది. ఈ కన్నదాసన్ పరమ నాస్తికుడే. ఈ విభూది తీసుకుపోయి ఆయన నుదిటి పైన పెడితే ఎవరు విభూది పెట్టారని మళ్ళీ అరిచి గలాట చేసి మళ్ళీ కోమాలకి వెళ్ళిపోతే ప్రమాదం కదా. కానీ మహాపెరివా చెప్పిన మాట చేయకపోతే కూడా ప్రమాదమే. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మహాపెరివాకు అర్థమై, ఎన్నా దేవర్ ఎన్నా யோசிட்டு இருக்கிறீங்க అనగానే, இல்லை இல்லை பெரியவா, யார் நினச்சிட்டு இருக்கிற நீ కన్నదాసన్, அவர் ముత్తాత ఎప్పుడు పెట్టాలో தெரியுமா. ఇక్కడ తమిళ తెలియకపోవచ్చేమో, నేను తెలుగులోనే చెబుతాను. ఆయన మాట్లాడింది తమిళంలో కాబట్టి అలా మాట్లాడేశాను. కన్నదాసన్ వాళ్ళ ముత్తాత ఎవరు అనుకుంటున్నావు? కంచి వరదరాజ పెరుమాల్ కోయిల్ పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ తాతగారు. వాళ్ళ ముత్తాత ఎప్పుడు ఆ వ్యక్తి తెలుసా? కంచి వరదరాజ పెరుమాల్ కోయిల్ని పునర్నిర్మాణం చేసిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఎలాంటి వ్యక్తో తెలుసా? కంచి కామాక్షి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. దేవతల్లో అయ్యా
దేవాలయాల్ని కాపాడే వంశంలో పుట్టిన వ్యక్తి అయ్యా కన్నదాసను. ఏదో ఈ నాస్తికులు, ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ నాస్తికులందరూ ఈ మేఘాలు ఎలాగైతే సూర్యున్ని కొద్ది కాలం కప్పేస్తాయో అలా ఈ యొక్క నాస్తికవాదం కన్నదాసన్ని ఇంతదాకా కప్పేసింది. ఈ విభూతి పెట్టు ఇప్పటి నుంచి అతను సూర్యుడిలా ప్రకాశించి హిందూ ధర్మానికి ఒక ఆలంబనంగా నిలుస్తాడంటే ఆశ్చర్యపోయినటువంటి ఆ దేవర్ విభూతిని తీసుకొని వాయువేగంతో ఆ వైద్యశాలకు వస్తారు. ఇంకా కోమాలోనే ఉంటారు అతను కన్నదాసన్. విభూతి పెట్టి తన ఇంటికి పోయి వస్తామని చెప్పి ఇంటికి వెళతారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం రాగానే ఇతను 6 గంటల కల్లా ఆ యొక్క కన్నదాసన్ ఉన్నటువంటి గదిలోకి ప్రవేశిస్తుండగానే అప్పుడే ఆ కన్నదాసన్ తన పెద్ద కళ్ళను మెల్లిగా తెరుస్తూ కనిపిస్తుంటే ఆనందంతో దగ్గరికి పోతారు దేవర్. ఇతన్ని చూసి, ఆ రోజుల్లో గోడలకు అద్దాలు తగిలిచి పెట్టుండేవారు. ఆ వైద్యశాలల్లో కూడా ఒక అద్దం ఉంటే ఇతనికి మాట రావటం లేదు, కానీ ఆ అద్దాన్ని చూస్తున్నాడు, దేవర్ని చూస్తున్నాడు, అద్దాన్ని తెమ్మని సైగ చేస్తున్నాడు. దేవరికి భయం పెట్టుకుంది. ఆ అద్దం తీసుకుపోయి ఇస్తే ఈ యొక్క కన్నదాసన్ అద్దంలో తన ముఖంలో ఉన్న విభూతిని చూసి మళ్ళీ గలాటా చేసి మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతే ప్రమాదమని, ఇప్పుడు అదంతా వద్దయ్యా మళ్ళీ తెస్తానంటే కూడా వినడం. బలవంతంగా అద్దం తీసుకొని చూస్తే విభూతి కనిపిస్తుంది. ఎవరు పెట్టారు విభూతి అని అడుగుతాడని అనుకున్న కన్నదాసన్ ఎంత కోయల్ అని అంటున్నాడు. ఏ గుడి నుంచి తీసుకొచ్చారయ్యా అంటున్నాడు. ఆశ్చర్యం. అయ్యా నీకు గుర్తుందా, వారానికి ముందే మహాపెరియవా చిత్రపటాన్ని అవమానించి మాట్లాడావు, నేను నీ తరపున క్షమాపణ చెబుదామని పోయా. ఆయన మీ ముత్తాత గారు కంచి వరదరాజ పెరుమాళకు చేసిన సేవ గురించి, మీ తాతగారు కంచి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయానికి చేసిన సేవ గురించి, మీ నాన్నగారు కంచి కామాక్షి దేవాలయానికి చేసిన సేవ గురించి చెప్పారయ్యా. చెప్పడంతో పాటు ఈ విభూతి ఇచ్చి నీకు అంగరక్ష కట్టారయ్యా అని చెప్పగానే వలవల ఏడ్చేసినటువంటి కన్నదాసన్, అయ్యా నాకు ఒకవేళ బాగవుతే నన్ను నేరుగా ఇంటికి తీసుకుపోవద్దు, నేరుగా ఆశ్రమానికి తీసుకుపో మహాపెరియవా దగ్గర, నేను ఆయన పాదాల దగ్గర నా శిరస్సు ఉంచి క్షమాపణ కోరతానంటే వారం తర్వాత అలాగే వెళ్ళి మహాపెరియవా దగ్గర క్షమాపణ కోరి అప్పటి నుంచి కన్నదాసన్ జీవితమే మారిపోయింది. ఆయన రాసిన మాటలు పాటలు ఒక్కొక్క ఆణిముత్యం అర్థముల్ల హిందూ మతమని రాసి అద్భుతమైన పుస్తకం రాయటమే కాకుండా ఆయన రాసినటువంటి పాటలు ముఖ్యంగా తమిళ దేశంలో ఎలా చొచ్చుకుపోయాయంటే నాస్తికవాదాన్ని మొత్తం తుడిచిపెట్టేసంతగా తీసుకెళ్ళిపోయాయి. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేశానంటే, ఎప్పుడు శివస్మరణలో ఉండేటటువంటి ఆ కంచి మహాపెరియవా చేతి స్పర్శతో పునీతమైనటువంటి విభూతి ప్రాణాలు పోవాల్సిన కన్నదాసన్కి ప్రాణభిక్ష పెట్టిందో, ఎప్పుడు మహావిష్ణువుని ఆశ్రయించి ఉండేటటువంటి గరుత్మంతుడి యొక్క చేతి స్పర్శతో ప్రాణాలు పోవాల్సిన రామలక్ష్మణులు తిరిగి ప్రాణాలతో వస్తుంటే ఆ యొక్క గరుత్మంతుడు తా ఉత్తాప్య మహావీర్యో గరుడో వాసవో ఉపమౌ సస్వజో ఉబుదౌ హృష్టో రామం చైవ మువాచ. అంతదాకా భూమిపై నిర్జీవులుగా పడి ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని తా ఉత్తాప్య మహావీర్యో గరుడో వాసవో ఉపమౌ ఇంద్ర తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి రామలక్ష్మణుల్ని ప్రీతితో పైకి లేపి ఇద్దరిని ఆలింగనం చేసుకుంటుంటే రాముల వారు ఎంతో ఆనందంతో
రాముల వారికి తెలియటంలే, ఏమి జరుగుతోందో తెలియటంలే. కానీ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి 2 చేతులు జోడించి భవత్ప్రసాదాత్ భవత్ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతో పూర్వవత్ బలినో కృతౌ. ఈ శ్లోకాన్ని కనుక వింటే ఒక మనిషి అంటే ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, పెద్దలతో ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. తనకు ఎవరైనా ఒక సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వ్యక్తి పట్ల ఎలా కృతజ్ఞత భావంతో ఉండాలో అర్థమవుతుంది. రాముల వారు తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి భవత్ ప్రసాదాత్, అయ్యా మీ యొక్క ప్రసాదం వల్ల, మీ యొక్క అనుగ్రహం వల్ల, భవత్ ప్రసాదాత్ వ్యసనం రావణీ ప్రభువం మహత్, రావణుడి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు వేసిన పాశాలతో కట్టుబడిపోయినటువంటి ఆవామిహ వ్యతిక్రాంతో, మేమిద్దరం అన్నాదమ్ములం పూర్వవత్ బలినో కృతౌ, ప్రమాదాన్నించి బయటపడటమే కాకుండా పూర్తి పొందగలిగాం, మీ రుణం ఎలా తీర్చుకోగలం అని చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే మరో అద్భుతమైన మాట, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే యదా తాతం దశరథం యదా అజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూస్తున్నట్లుంది. మామూలుగా ఒక వ్యక్తికి తండ్రి లేకపోతే ఆ తండ్రిని గౌరవించాలంటే ఆ వ్యక్తి రామాయణం చదివిన వాడైతే ఏం చేస్తాడయ్యా అంటే, తండ్రి స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళతో గౌరవంగా మాట్లాడుతాడు. తండ్రి లాంటి వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఎంతో భక్తితో నమస్కరించి మాట్లాడతాడు. రాముల వారికి ఆ వచ్చిన వ్యక్తిలో తన తండ్రి దర్శనమిస్తున్నారు. అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారిని చూసినట్లుంది, యదా తాతం దశరథం యదా అజంచ పితామహం, నా తాతగారైనటువంటి అజమహారాజుని చూసినట్లుంది. అలా యదా తాతం దశరథం యదా అజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, మా నాన్నగారిని చూస్తే నా హృదయం ఎలా ఉప్పొంగుతుందో మిమ్మల్ని చూస్తే నా హృదయం అలా ఉప్పొంగుతుంది. మా తాతగారు అజమహారాజును చూసినట్లుంది. అయ్యా కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన వసానో విరజో వస్త్రే దివ్యాభరణ భూషితా. అయ్యా కో భవాన్, మీరు ఎవరయ్యా? రాముల వారు అడుగుతున్నారు. రాముల వారు ఎక్కడా కూడా తను మహావిష్ణువని దైవాంశ సంభూతుని ఎక్కడా ప్రకటించుకోవటంలే. ఇంత కష్టంలో కూడా అందరి ముందర కూడా ఏమాత్రం బిడియం లేకుండా తనకు సహాయం చేసిన వ్యక్తికి 2 చేతులు జోడించి కృతజ్ఞత చెప్పడమే కాకుండా, అయ్యా కో భవాన్ రూప సంపన్నం, మిమ్మల్ని చూస్తుంటేనే 2 చేతులెత్తి నమస్కరించాలందే, మిమ్మల్ని చూస్తేనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మీరెవరయ్యా? కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగనులేపన, మీరు ధరించినటువంటి మాలలో ఈ భూలోకంలో ఎవరు ధరించింది నేను తొరకు చూడటంలే, దేవలోకంలో ఎవరో ధరిస్తే వినిందే కానీ చూసిందిలే, మీరు వేసుకున్నటువంటి ఆ యొక్క హారాలు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుతున్నాయి. కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన, మీరు అలుదుకున్నటువంటి అనులేపనాలు ఈ ప్రాంతాన్నిటినీ ఒక దివ్యమైన అనుభూతికి లోను చేస్తున్నాయి, మీరెవరయ్యా? కో భవాన్ రూప సంపన్నో దివ్యస్రాగ్ అనులేపన వసానో వరజే వస్త్రే దివ్యాభరణ భూషిత, మీరు ధరించినటువంటి ఆభరణాలు దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి, మీరు ధరించినటువంటి బట్టలు దేదీప్యమైనటువంటి తేజస్సుతో అనుభూతికి గురి చేస్తున్నాయి, మీరు ఎవరు అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గరుత్మంతుడు ఏమని చెప్పగలడు?
తన తన వాహనమని చెబితే రాముల వారికి అర్థం కాదు, చుట్టూ ఉన్న ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అందుకని ఆయన ఏమన్నాడయ్యా అంటే, ప్రభో అహం చకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిచ్చర గరుత్మా ఇహ సంప్రాప్తో యువభ్యాం సాహ్య కారణాత్. అయ్యా, నేను నీ యొక్క ప్రాణమిత్రుణ్ణి, నేను నీ ప్రాణమిత్రుణ్ణి ప్రభో, నీ యొక్క బయట తిరిగే ప్రాణాన్ని అంటున్నారు. ఇది దీనికి మించినటువంటి ఒక ఉపమానం ఎవరు చెప్పలేరు. గరుత్మంతుణ్ణి నువ్వు ఎవరయ్యా అంటే, ఒక కొడుకు తండ్రి నేను ఎవరు తెలుసా నాన్నగారంటే, నాయనా నువ్వు నా బయట తిరిగే ప్రాణంరా, నీ ప్రాణం నా ప్రాణం ఒకటేరా. మామూలుగా మనిషి లోపల ప్రాణం ఉంటుంది, పిల్లలు బయట తిరుగుతుంటారు, నా ప్రాణం రా నువ్వని తండ్రి ఎలా చెబుతాడో, గరుత్మంతుడు తన ప్రభువు అయినటువంటి మహావిష్ణు అవతారమైనటువంటి రాముణ్ణి అహం సకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిచ్చర, నేను మీ బయట తిరిగే ప్రాణాన్ని ప్రభో, గరుత్మా ఇహ సంప్రాప్తో, నన్ను గరుత్మంతుడు అంటారు ప్రపంచంలో. ఇహ సంప్రాప్తో, మీకు ఇక్కడ ఆపద కలిగిందని నా మనస్సులో కదలటంతో వాయు వేగంతో ఇక్కడికి వచ్చేసా అని చెబుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తుంటే రామ అని అంటున్నా, కాకుత్స అని అంటున్నారు. కాకుత్స వంశంలో పుట్టినటువంటి గొప్ప చక్రవర్తి. మీకు ఎందుకు ఇక్కడ చెబుతున్నానంటే, రాముల వారిని రామ అంటే ఆయన ఒక్కొక్కసారి రాకపోవచ్చు. లక్ష్మణ నన్ను ఎవరో పిలుస్తున్నారయ్యా, వెళ్ళి చూసిరా అంటారు. అదే మీ ముందర ఒక యథార్థంగా జరిగిన సంఘటనని విన్నవిస్తాను. చిత్తూరులో నీమ్ గార్డెన్స్ దగ్గర సీకేపల్లి అని ఒక గ్రామం ఉంది. అక్కడ వినాయకుల వారి దేవాలయం ఉంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా, వేసవి కాలం, ఇప్పటి మారి కాలం కాదు, వేసవి కాలం, ఇలాగే ప్రవచనం చెబుతుంటే ఆ ఊరిలో ఉన్న గ్రామ పెద్దలు సిద్ధేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి, పాపం చెమట పడుతుంది అని ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టారు నా పక్కలో. అలాంటి పరిస్థితి, రాముల వారి గురించి ప్రవచనం వెళుతోంది, అలానే ఉంది స్థితి. ఒక్కసారిగా ప్రవచనం వాళ్ళ నాన్న వైపుకు వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు కౌసల్యాదేవితో చివరిగా చెప్పిన ఒక మాట, కౌసల్య యద్ ఆచరతి కళ్యాణి శుభం వా యది వా అశుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. కౌసల్య, నీకో విషయం చెప్పనా, నేను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దబేరి మంత్రం పనిచేస్తుందా పనిచేయదా అని అభం శుభం తెలియని ఒక పిల్లవాడి ప్రాణాన్ని తీసేశా. ఒక శ్రవణ కుమారుడైన పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నా. ఆ రోజు అందులైనటువంటి ఆ పిల్ల ఒక శాపం పెట్టారు. ఓ దశరథ, మేము ఎలాగైతే పుత్రశోకంతో పోతున్నామో నువ్వు కూడా అలా పోతావని చెప్పితే నేను ఆ రోజు మర్చిపోయా. రాజు కదా, రాజు కదా, ఛత్రం కింద బతుకుతుంటే ఆ శాపం ఇంకెక్కడ ఫలిస్తుందిలే అని అనుకున్నా. ఆ శాపం మర్చిపోయా. కానీ చూశావా కౌసల్య, ఆకు తెలియకుండానే ఆ శాపం నా వెనకాలే వస్తోంది. యద్ ఆచరితి కళ్యాణి శుభం వా యది వా అశుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. ఓ కళ్యాణి, ఇక్కడ కళ్యాణి అని పిలుస్తున్నారు. ఎవరిని? కౌసల్యాదేవిని. ఎందుకు కళ్యాణి అని పిలుస్తున్నారంటే, రాముల వారికి మాట ఇచ్చారు దశరథ మహారాజు. పాపం కౌసల్యాదేవి కూడా రాముల వారితో పాటు అడవులకు వచ్చేస్తానంటే వద్దంటారు. కానీ కౌసల్య ఒక మాట ఉంటుంది, ఈ సౌతుల దగ్గర నేను బతకలేనురా, నువ్వు రాజు అవుతావని ఉన్నా నువ్వు వెళ్ళిపోతా, నన్ను ఇక్కడ ఎవరు గౌరవించర్రా అంటే అమ్మను సముదాయించాడు. నాన్న దగ్గర వచ్చినప్పుడు ఒక మాట అడిగాడు, నాన్నగారు మీరు ప్రపంచంలో ఎన్నో మందికి వరాలు ఇచ్చారు, నాకు ఒక వరం ఇస్తారా అని అడగగానే, నాయనా నీకు ఏం కావాలో తీసుకోనైనా, రాజ్యాన్ని ఇస్తా అంటేనే వద్దంటున్నావు, నీకు ఏం వరం కావాలో చెప్పు అంటే
నాన్నగారు పాపం అమ్మకు మీరంటే ప్రాణం, కానీ మీరు అమ్మ అంతఃపురానికి రాకపోవటం వల్ల అమ్మని ఎవరు గౌరవించటంలే. మీరు కనుక అమ్మని గౌరవంగా చూసుకుంటే, అమ్మ మీరంటే పిచ్చి నాన్నగారు అమ్మకు మీ మీద ప్రేమతో ఒక తపస్వినిలాగా మీకు సేవ చేస్తూ బతికేస్తుంది. మీరు అమ్మని చూసుకుంటారా గౌరవంతో? పుత్రశోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సాత్వయి జీవే తపస్వని. పాపం పుత్రశోకంతో వలవల ఏడుస్తోంది నా తల్లి. ఒక్క కొడుకు నేను అడవులకి వెళ్ళిపోతే ఎక్కడ చనిపోతుందని బాధగా ఉంది నాన్నగారు. మీరు కనుక అమ్మని గౌరవంగా చూసుకుంటే ఆ ఆనందంలో నేను లేదనే బాధ అమ్మ మర్చిపోతుంది. పుత్రశోకం యదా నచ్చేత్వయా పూజ్యేన పూజిత మాం హి సంచింతయంతి సాత్వయి జీవే తపస్విని. ఒక తపస్వినిలాగా మీకు సేవ చేస్తూ జీవిస్తుంది. మీరు అమ్మని గౌరవంగా చూసుకుంటారా అనగానే పాపం రాముల వారు అలా అనగానే పాపం దశరథ మహారాజు కింద మూర్ఛపోతారు. పాపం తిరిగి రాముల వారు సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయినా దశరథ మహారాజు ఇచ్చిన మాటని గుర్తు పెట్టుకుంటారు. రాముల వారు అడవులకి వెళ్ళిపోయిన 6వ రోజు రాత్రి జరిగిన ఈ సంఘటన, 6వ రోజు రాత్రి కౌసల్యాదేవితో ఈ మాట చెబుతూ కళ్యాణి అని చెబుతున్నారు. ఎందుకంటే తన కొడుక్కి మాట ఇచ్చాడు, కౌసల్యాదేవిని గౌరవంగా చూసుకుంటానని. అంతకుముందు తన అంతఃపురానికే రానటువంటి దశరథ మహారాజు రాముల వారు వెళ్ళిపోయిన తర్వాత 6 రోజులు ఆ అంతఃపురంలోనే కౌసల్యాదేవి అంతఃపురంలోనే ఉండటం కాకుండా తన భార్యను ఎంతో గౌరవంగా చూసుకొని తన కొడుకుకి ఇచ్చిన చివరి మాటను నిలబెట్టుకుంటూ ఈ శ్లోకంలో యద్ ఆచరతి కళ్యాణి శుభం వా యదివా శుభం తదేవ లభతే కర్త కర్మజం ఆత్మనః. ఓ కౌసల్య, ఒక మనిషి జీవితంలో మంచి చేసినా చెడ్డ చేసినా ఆ ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరాల్సిందే. అందుకు నేనే సాక్ష్యం. ఎప్పుడో చేసిన పాపం, రాదనుకున్న పాపం చూశావా, వాళ్ళు పెట్టిన శాపం ఈరోజు నిజమవుతుందని ఈ శ్లోకం చెప్పగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణమే మారిపోయి చల్లటి గాలి వీచటమే కాకుండా అందరిపైన చల్లటి చినుకులు ఒక 3 నిమిషాల సేపు వర్షించాయి. అప్పుడు అనుకున్నా రాముల వారు వచ్చేశారని. రాముల వారు వస్తారంటేనే ప్రకృతిలో కొన్ని మార్పుల బట్టి మనం పసిగట్టేయవచ్చు. ఎలాగైతే గరుత్మంతుడు వచ్చినప్పుడు ఆ జీవాలు పసిగట్టాయో, రాముల వారు వస్తున్నప్పుడు ప్రకృతిలో జరిగిన మార్పులను బట్టి ఇక్కడ మహిదర్ రెడ్డి గారు కూడా అందుకు సాక్ష్యం. ఆ సభలో ఆయన కూడా ఉన్నారు. ఒక్కసారిగా జై శ్రీరామ్ అని అంటుంటే ఆ ప్రాంతమంతా రామనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ మీ ముందర మనవి చేశానయ్యా అంటే, రాముల వారికి వాళ్ళ పూర్వీకుల పేరు పెట్టి పిలిస్తే పరమానంద భరితుడవుతాడు. అంతకుముందు తన గురించి చెబుతుంటే ఆయన రాలే. రామా, నాకు కష్టం అంటే ఆ హనుమంతుణ్ణి పిలిచి ఎవరో పిలుస్తున్నారు, హనుమంతా చూసిరా అంటాడు. సీతారామ అంటే భరతుణ్ణి పిలిచి ఎవరో పిలుస్తున్నాడు, చూసిరా అంటాడు. అలా కాకుండా దశరథ రామ అని ఎవరైనా కీర్తిస్తే, అయ్యా ఎవరో మా నాన్నగారి పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారే, ఆ పని చేస్తే మా నాన్నగారిని గౌరవించినట్లు అని ఆయనే స్వయంగా వచ్చేస్తాడు. ఇది సత్యం. ఆ విషయం బాగా తెలుసు కాబట్టి ఈ శ్లోకంలో అహం సకాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిక్షర గరుత్మాయ సంప్రాప్తో యువభ్యాం సాహ్య కారణాత్. అలా చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వానరులంతా, అయ్యా ఇంతదాకా వచ్చింది గరుత్మంతుడా, మనం ఎవరో అనుకున్నా వైకుంఠం గురించి వినిందే కానీ
మనం చూసింది లేదయ్యా, ఆ వైకుంఠంలో ఉండే గరుత్మంతుడా ఇక్కడకు వచ్చిందనే ఒక్కసారిగా తతో బేరిహి సమాజగ్నోర్ మృదంగాశ్చాప్యనాదయాన్ దద్మహో శంకాన్ సంప్రహృష్టాహ జ్వలంతపి యథాపురం. ఆ వానరంధ్రులు ఎక్కడి నుంచో తీసుకొచ్చేశారు. మేళాలు, తాళాలు, మృదంగాలు వాద్యిస్తుంటే, శంఖాలు పూరిస్తుంటే, ఆ వానరులంతా ఆనందంలో మునిగి తేలుతుంటే, రామలక్ష్మణులు దివ్య తేజస్సుతో అందరికీ దర్శనమిస్తుంటే, గరుత్మంతుడు రాముల వారి పాదాలకు నమస్కరించి రాముల వారికి ప్రదక్షిణ చేసి, ప్రభో మీరు శత్రువుని కూడా క్షమించేటటువంటి గొప్ప గుణం ఉన్నవారు, కానీ ఈ రాక్షసులు అలా కాదు ప్రభు, వారు మిత్రుల్ని కూడా చంపడానికి వెనకాడరు. ఇందాక ఈ ఇంద్రజిత్తు మీకు తెలియకుండా బాణమేశాడు, మీ ముందర నిలబడి ఉంటే అతను నిలబడి ఉండలేడు, అతను మాయతో చేస్తాడు. వాళ్ళ నైజమే అలాంటిది. ముఖ్యంగా అతను కద్రు కుమారులైనటువంటి ఆ కాలనాగుల్నే తన బాణాలుగా మలచి మీ మీద ప్రయోగించేశాడు. ఈ ప్రయోగంలో ఇంద్రుడు కూడా తట్టుకోలేడు, వానరులు ఎవరూ తట్టుకోలేరు. మీరు ఇక మీదటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ రాక్షసులతో మిగిలిన వారుల మాదిరి వీరితో మీరు ప్రవర్తించడానికి వీలు లేదు. వీరి పట్ల మీరు తగు జాగ్రత్తలో ఉండాలి. నేను ఎవరు అని మీరు ఇంకా ఆలోచిస్తున్నట్లుంది. దయచేసి నా గురించి మీరు ఆలోచన మానుకోండి. మీరు తొందరలో ఈ రావణుణ్ణి సంహరిస్తారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని తప్ప మొత్తం రాక్షస జాతిని మీరు సమూలంగా పెకిలిస్తారు. సీతాదేవితో తిరిగి మీరు పట్టాభిషిక్తులవుతారు. అప్పుడు ఎవరో నేను మీకు తెలుస్తుంది, నాకు అనుమతి ఇవ్వండి అని గరుత్మంతుడు రాముల వారికి ప్రదక్షిణ చేసి రాముల వారి దగ్గర సెలవు తీసుకొని ఆకాశంలో రివ్వున వెళ్ళిపోతారు. కోలాహలానికి రావణాసురుడికి అర్థం కాదు. ఏమయ్యా, రాముడు చనిపోయినాడు అనుకుంటే ఈ వానరులేమి దేవదుందుబిల్లా మ్రోగుస్తున్నారని వేగుల్ని పైకి పంపించి చూస్తే, ఆ ప్రాకారా నుంచి చూస్తే దివ్య తేజస్సుతో దర్శనమిస్తారు రామలక్ష్మణులు. వీళ్ళు హడలిపోయి, ప్రభో జరిగింది వేరే, రామలక్ష్మణులు బ్రతకడమే కాదు వారు మన ప్రాకారాలన్నీ ధ్వంసం చేస్తున్నారంటే ధమ్రాక్షుణ్ణి పంపిస్తాడు. ఒక్కొక్క రాక్షసుడు, కుంభకర్ణుడు, ఇంద్రజితు అందరూ నిహతులవుతారు. చివరికి రావణాసురుడు నిహతులవుతాడు. సీతాదేవితో తిరిగి అయోధ్యకు చేరుకొని ముందుగా నంది గ్రామానికి చేరుకుంటారు. నంది గ్రామానికి చేరుకోగానే భరతుడికి తన అన్నగారు వస్తున్నారన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్నటువంటి భరతుడు ఆనందానికి హద్దులుండవు. ఆ భూమి మీదే పొడి దొర్లుతాడు. తన అన్న వస్తున్నారన్న ఆనందం. ఒక తమ్ముడంటే ఎలా బ్రతకాలో భరతుణ్ణి చూస్తే తెలుస్తుంది. శిరసాంజలి మాదాయ కైకేయానందవర్ధన భవాషే భరతో జ్యేష్టం రమం సత్య పరాక్రమం. నలుగురు అన్నా తమ్ముళ్ళు కూర్చొని ఉండగా, ముగ్గురు తల్లులు ఆసీనులై ఉండగా, కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి కూర్చొని ఉండగా భరతుడు లేచి నిలబడి శిరసంజలి మాదాయ కైకేయానందవర్ధన బబాషే భరతో జ్యేష్టం రామం సత్య పరాక్రమం. కైకేయికి ఆనందాన్ని కలిగించేటటువంటి భరతుడు అంటున్నారు. మామూలుగా భరతుడు అని చెప్పుండొచ్చు, ఈ శ్లోకంలో లేదు. ఒక కొడుకంటే తల్లి సరిగా లేకపోయినా, తల్లి తప్పుడు దారిలో వెళుతున్నా తిరిగి తల్లిని ధర్మ మార్గంలో ఉంచి సమాజం చేత గౌరవింపబడే స్థితికి తీసుకువచ్చిన భరతుడిలాగా ఒక కొడుకంటే ఉండాలి అని ఈ శ్లోకంలో కైకేయానందవర్ధన, కైకేయికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి భరతుడు రెండు చేతులతో తన తలపై దోసిలి పెడుతూ రాముల వారితో అంటున్నారు, ప్రభో పూజిత మామికా మాత దత్తం రాజ్యం మిథం మమ తదద్దామి పునస్తుభ్యం యదా త్వామదదా మమ. మీరు మా అమ్మగారికి ఇచ్చిపోయిన రాజ్యాన్ని నేను మీకు తిరిగి సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించండి. గతిం కర ఇవాశ్వస్య
హంస సేవ చ వాయస నాన్వేతు ముత్సహే దేవా తవ మార్గమరిందమా. ఒక గాడిద గుర్రం పోయే వేగాన్ని ఎలా అందుకోలేదో, ఒక కాకి హంస పోయే ఎత్తులో ఎలా ఎగరలేదో, నేను మీరు రాజ్యాన్ని పరిపాలించే విధంగా పరిపాలించలేను అన్నగారు. దయచేసి రాజ్యాన్ని తీసుకోండి. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వమని వర్తయ. ప్రభో, ఎంతవరకు ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుందో, ఎంతవరకు ఈ భూమండలం పరిభ్రమిస్తూ ఉంటుందో, ఎంతవరకు సూర్యచంద్రాదులు వెలుగుతుంటారో అంతవరకు ఈ భూమికి మీరే ప్రభువులుగా ఉండాలని మనసా వాచా ప్రార్థిస్తున్నానని భరతుడు అంటుంటే, రాముల వారు తదేతి ప్రతిజగ్రాహ నిష సదాసనే శుభే ఆ మాట అనగానే పట్టాభిషిక్తుడు అవడానికి ఒప్పుకుంటారు. సుగ్రీవుడు 500 నదుల నుంచి నీటిని తెప్పిస్తారు, పవిత్ర జలాల్ని 4 సముద్రాల నుంచి నీటిని తెప్పిస్తారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా అభ్యసించ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలీలేన సహస్రాక్షం వసవో యదా. ఇది పట్టాభిషేక సర్గలో వచ్చేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం వింటేనే పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు. ఆ రోజు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడికి అభిషిక్తుణ్ణి చేశారో అలా ఈ అష్టమంత్రులు రాముల వారిని రారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. తరువాత బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తం తేజసం. పూర్వం మను చక్రవర్తి ధరించినటువంటి ఆ యొక్క కిరీటాన్ని వశిష్ఠ మహర్షి రాముల వారి శిరస్సుపై తొడగడంతో ఆ రామ పట్టాభిషేక సర్గ పూర్తవుతుంది. రాముడు రాజారాముడుగా రారాజుగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవుతాడు. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు. ఆసన్ ప్రజా ధర్మపర రామే శాసితి నానృతా సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భద్రభీ సహిత శ్రీమాన్ రాము రాజ్యమకారయత్. అయ్యా, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇక మీదట రాముడు జీవితాంతం కష్టాలు పడ్డాడంటే మీరు వినకండి. అయ్యా, రాముడు జీవితంలో కష్టాలు పడలేదయ్యా, అందుకు రామాయణంలో ఈ శ్లోకమే సాక్ష్యం. ఆయన అంటున్నాడు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు భర్తృభీ సహితో అంటే తమ్ముళ్ళతో కలిసి శ్రీమాన్ రాము రాజ్యమాకారయ. శ్రీమాన్ అంటే భార్య ఉంటేనే శ్రీమాన్. భార్యతో ఉన్నటువంటి ఆ శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడని చెబుతుంటే ఉత్తరాఖండ్ అంతా కల్పితమని మనకు తెలుస్తుంది. అందుకే వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండ్ ఉండదు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో కరిగిడ మాసం అని ఒకటి వస్తుంది. కరిగిడ మాసం మనకు అది శ్రావణ మాసంతో పోలి ఉంటుంది ఇంచుమించుగా. అక్కడ ఉన్న ప్రతి హిందువు కూడా ఆ కరిగిడ మాసంలో 30 రోజుల్లో రామాయణాన్ని పూర్తిగా పారాయణం చేసేస్తారు. మొదటి రోజు బాలకాండతో ప్రారంభించి యుద్ధకాండ పట్టాభిషేక సర్గతో పూర్తి చేస్తారు. వాళ్ళు కూడా ఉత్తరాఖండ చదవరు, ఎందుకంటే ఉత్తరాఖండ వాల్మీకి మహర్షి రాయలేదు. ఎందుకంటే ఈ శ్లోకమే సాక్ష్యం. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ భర్తృభీ సహిత శ్రీమాన్ రాము రాజ్యమకారయాత్. అయ్యా, ఎవరైతే ఈ పట్టాభిషేకాన్ని కానీ రామాయణం కానీ రోజు వింటారో లేదు చదువుతారో వాళ్ళకి ఏమవుతుందో తెలుసాయా? పుత్రకామాశ్చ పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. ఈ పట్టాభిషేక సర్గను ఎవరైనా చదివినా విన్నా వాళ్ళకి పుత్రులు కావాలంటే ప్రయోజకులయ్యే పుత్రులు పుడతారు. ధన సంపత్తి కావాలంటే వారు ఊహించినటువంటి ఐశ్వర్యం ఆ ఇంటికి వచ్చేస్తుంది. రామాయణానికి అంతటి శక్తి ఉంది. పుత్రకామాశ్చ పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. అంతేకాదయ్యా, రాఘవేన యథామాత సుమిత్రా లక్ష్మణేన చ
భరతేనేవ కైకేయి జీవపుత్రాస్తదా. ఎవరైతే రామాయణాన్ని ముఖ్యంగా స్త్రీలు చదువుతారో వారికి రాముడు లాంటి కొడుకు పుడతాడని చెబుతుంది రామాయణం. స్త్రీలు ముఖ్యంగా భర్త ఒక్కొక్కసారి చెడు మార్గంలో వెళుతున్నా అతని యొక్క చెడు అలవాట్లని మాన్పించాలనుకున్నా మాన్పించలేకపోయినా రామాయణానికి కనుక వారు శరణాగతి చేస్తే, రామాయణాన్ని కనుక వారు రోజు చదవడం అలవాటు చేసుకుంటే దారి తప్పిన భర్త కూడా తిరిగి దారిలోకి వచ్చి ఆ ఇంటికే దిక్కుగా నిలబడతాడు. ఈ శ్లోకంలో అది చెప్తోంది. రాఘవేన యథామాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయి జీవపుత్ర సదా లభతే. జీవపుత్రుల్ని కంటారు అని చెబుతుంది. ఏ స్త్రీలవుతే ఈ యొక్క రామాయణాన్ని వింటారో భరతుడు లాంటి గొప్ప పుత్రుడు పుడతాడు, లక్ష్మణుడు లాంటి అన్నను అనుసరించి వెళ్ళేటటువంటి, ఆస్తుల కోసం అన్నతో యుద్ధాలు చేయకుండా అన్న కోసం ప్రాణమిచ్చేలాంటి తమ్ముడు ఆ ఇంట్లో పుడతాడని వాల్మీకి రామాయణం చెబుతుంది. అందువల్ల ముఖ్యంగా స్త్రీలందరూ రామాయణాన్ని చదవాలి. శ్రియో రజస్వలాహ శృత్వా పుత్రాన్ సూయురనుత్తమాననింది. ఎవరైతే పెళ్ళైనటువంటి స్త్రీ కనుక రామాయణాన్ని చదువుతారో వాళ్ళకి గొప్ప పుత్రుడు పుడతాడు అని చెబుతుంది. అంతేకాదయ్యా, ఈ రామాయణ పుస్తకాన్ని ఎవరైతే ఇంట్లో ఉంచుకొని రోజు ఒక పుష్పం పెట్టి నమస్కరిస్తారో, పూజయంచ పటంచ మమమితిహాసం పురాతనం సర్వ పాపై ప్రముశ్చేత దీర్ఘమావుర అవాప్నుయాత్. ఎవరికి రామాయణం చదవడానికి కష్టం ఉన్నా కనీసం వాల్మీకి రామాయణ పుస్తకాన్ని ఇంటిలో ఉంచుకొని రోజు ఆ రామాయణానికి ఒక పుష్పం పెట్టి నమస్కరిస్తే ఏదో ఒక రోజు రాముడు లాంటి కొడుకు ఆ ఇంట్లో పుడతాడయా. ఇది రామాయణం చెబుతున్నటువంటి మాట. అంతేకాదు, పఠంచ మమమితిహాసం పురాతనం సర్వ పాపై ప్రముశ్చేత. ఆ ఇంటిలో చేసిన పాపాలన్నింటినీ దహించి వేస్తుందయ్యా. దీర్ఘమాయుర అవాప్నుయా. పూర్వజన్మలో చేసిన పాపంతో అల్పాయుష్కుగా ఈ భూమిపైకి వచ్చి ఉన్న రామాయణాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, కనీసం ఒక వ్యక్తి ఆ ఇంట్లో రామాయణాన్ని పారాయణం చేసినా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులై బతుకుతారని చెబుతుంది వాల్మీకి రామాయణం. సమయం అవుతుంది. నేను ఇంకొక వచనాన్ని, ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి మీ ముందర సెలవు తీసుకుంటాను. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణు సనాతనః. ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణః ప్రభుః సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. ఇది వాల్మీకి రామాయణంలో ఫలశ్రుతిలో ఉన్నటువంటి శ్లోకం. అయ్యా, ఎవరైతే రోజు రామాయణాన్ని కొద్దిసేపైనా వాల్మీకి రామాయణాన్ని చదవడం అలవాటు చేసుకుంటారో ఏమవుతుందయ్యా అంటే వారి పట్ల శ్రీరాముడు సతతం ప్రీతితో ఉంటాడు. రాములు వారి అనుగ్రహం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ చెనకలేరు. ఊరంతా అతనికి ఎదురుగా నిలిచినా రాముడొక్కడు వెనక ఉంటే ఆ వ్యక్తిదే విజయం. ఆ విషయం ఈ శ్లోకంలో చెబుతున్నారు. రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా. విన్నా సరే, చదివినా సరే, ప్రియతం సతతం రామః. ఆ రాముడు ఎప్పుడూ వారి పట్ల ప్రీతితో ఉంటాడు. ఆ రాముడు మామూలు సాదా సీదా రాముడు కాదయ్యా. సహి విష్ణు సనాతనః. సాక్షాత్ సనాతనమైనటువంటి, ప్రభువులకే ప్రభువైనటువంటి, లోకాలకే అధినాయకుడైనటువంటి మహావిష్ణువే ఆ శ్రీరాముడు. ఆదిదేవో మహాబాహుర్ హరినారాయణ ప్రభు. ఆదిదేవుడైనటువంటి ఆ హరినారాయణుడే ఆ శ్రీరాముడయ్యా. అలాంటి రాముడితో, అలాంటి రాముడు గురించి చెప్పిన రామాయణాన్ని మనమందరం చదవడం అలవాటు చేసుకుందాం. తద్వారా రాముల వారి రక్షలో మనం సంతోషంగా జీవిద్దాం. ఇక్కడ మీకు ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ఏవమేతత్ పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః
ప్రవ్యాహరత విస్త్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. అయ్యా, రామాయణాన్ని రోజు చదవండి. వేదాల సారంతో విస్తరించినటువంటి ఈ రామాయణం మిమ్మల్ని అందరినీ సదా రక్షించుగాక. రామాయణం ఎవరో రాసిన కట్టుకథ కాదయ్యా, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటనల యొక్క సంకలనం. సాక్షాత్ భగవాన్ వాల్మీకి మహర్షిచే రచింపబడినటువంటి ఈ రామాయణాన్ని మీరు ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పండి. ముఖ్యంగా పిల్లలు ఎవరు రాముడు అంటే నిర్భయంగా చెప్పండి. ఎవరైతే అలా రామాయణాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే రామాయణాన్ని నిర్భయంగా చెబుతారో, ఎవరైతే పిల్లల పుట్టినరోజులు పెద్ద పెద్ద కేకులు తీసుకుపోయి దీపాలు ఆర్పకుండా రామాయణ పుస్తకాల్ని 10 మందికి పంచి వ్యాప్తి చేస్తారో, అలాంటి వారికి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం సదా ఉంటుంది. ఇప్పుడు నేను బలం విష్ణోహం ప్రవర్తతామని చెప్తాను. అంటే మహావిష్ణువు యొక్క బలం వృద్ధి చెందుగాక అని మనం చెప్పటం ఆనవాయితీ. అది నేను చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి, తద్వారా రాముల వారు ప్రీతి చెందుతారు. బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం, బలం విష్ణోహం ప్రవర్తతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you.